వారు ఎక్కువ దూరం పారిపోయి ఉండరు. అటువైపు చూడండి. సంజయ్ చేతికి బుల్లెట్ తగిలింది. అతను, అభినవ్ ఆ చీకటి రాత్రి ఒక ఇరుకైన గల్లీలో దాక్కున్నారు. పద బాబు, త్వరగా బయటికి పద. అభినవ్, అభినవ్, నా మాట విన్నానా? ఇక్కడి నుంచి పారిపో, లేదంటే నిన్ను కూడా చంపేస్తారు. నడి రోడ్డు మీద వాళ్ల కారు ఆగింది. కారుకు ఎదురుగా రాణా నిలబడున్నాడు. అభినవ్, బయటికి రా, అర్థమైందా? రాణానే సంజయ్పై కాల్పులు జరిపాడు. లేదు నాన్నా, నేను నిన్ను వదిలి వెళ్ళను. మొండిగా మాట్లాడక అభినవ్. చూడు బాబు, నేను నా జీవితాన్ని గడిపేశాను. ఇప్పుడు ఏం చేయాలన్నా నువ్వే చేయాలి. ఇకపై అంతా నువ్వే చూసుకోవాలి. నా మాట విను. ఇక్కడి నుంచి వెళ్ళాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకు, ఓకేనా? సంజయ్ ఇలా చెప్పి తన వేలుకున్న బంగారు ఉంగరాన్ని తీసి అభినవ్కిచ్చాడు. ఆ ఉంగరం మీద టీ అని రాసుంది. ఒక్క విషయం గుర్తుంచుకో, చివరి శ్వాస వరకు పోరాడాలి. అర్థమైందా టైగర్? అని సంజయ్ అభినవ్ నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. రన్ టైగర్, రన్ టైగర్, రన్! సంజయ్ తన గన్ తీసుకుని వాళ్లను ఎదుర్కోవడానికి గల్లీ బయటకొచ్చాడు. సంజయ్ తన కారు దగ్గరకు రాగానే రాణా అతనిపై తుపాకీ గురిపెట్టాడు. టైగర్, అతన్ని మాత్రం మర్చిపోకు. అభినవ్ ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ నిద్రలోంచి లేచాడు. చెమటలు పట్టిన అభినవ్ తన బెడ్పై కూర్చొని దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాడు. గత 18 ఏళ్లుగా ఈ కళ అతన్ని వెంటాడుతూనే ఉంది. అభినవ్ తన వేలుకున్న ఆ ఉంగరాన్ని చూసుకుని బాత్రూం వైపు వెళ్లాడు. అభినవ్ హైదరాబాదులో ఉంటూ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఆ పని అతనికిష్టం లేకపోయినా అనాథాశ్రమం నుండి బయటకొచ్చాక వేరే దారి లేక చేస్తున్నాడు. 18 ఏళ్ల వయసు నుండే అతను తన ఖర్చులకు తనే కష్టపడటం మొదలుపెట్టాడు. అతని జీవితంలో ఉన్న ఏకైక సంతోషం అతని గర్ల్ ఫ్రెండ్ వైభవి. ఆమెను చూస్తే తన బాధలన్నీ మర్చిపోయేవాడు. ఈరోజు వైభవి పుట్టినరోజు కావడంతో ఆమెను త్వరగా కలవాలని అనుకున్నాడు. అంకిల్, ఈ కేక్ ఎంత? 600. మరి ఈ పేస్ట్రీ? 60. ఒకటివ్వండి. నిజానికి అభినవ్, వైభవి కలిసి డబ్బులు పొదుపు చేసి ఒక పెద్ద ఇల్లు అద్దెకు తీసుకోవాలనుకున్నారు. అందుకే డబ్బు వృధా చేయకుండా పేస్ట్రీ మాత్రమే తీసుకున్నాడు. థ్యాంక్ యూ. వెల్కమ్. కాసేపటి తర్వాత వైభవి ఇంటికి చేరుకోగానే అక్కడ రంగురంగుల లైట్లు, లోపల్నుంచి పెద్ద శబ్దాలతో మ్యూజిక్ వినిపించింది. వైభవి, ఇదంతా ఏంటి? ఇతనెవరు వైభవి? కనిపించట్లేదా? డెలివరీ బాయ్. మన కేక్ ఆర్డర్ ఇచ్చాం కదా, మరి ఇతను పేస్ట్రీ ఎందుకు తెచ్చాడు? ఓ, గుర్తొచ్చింది. ఇతను నువ్వు డేటింగ్ చేస్తున్న డెలివరీ బాయ్ కదా? ఓ కమాన్ వైభవి, నీ స్థాయి ఇంతలా పడిపోతుందని నేను అనుకోలేదు. బేబ్, హ్యాపీ బర్త్డే బేబ్. థ్యాంక్ యూ. అభినవ్కు దేవేంద్ర గురించి బాగా తెలుసు. దేవేంద్ర ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు. అతనెప్పుడూ వైభవి చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. దేవేంద్ర వైభవి దగ్గరకు రాగానే అభినవ్కు కోపం వచ్చింది. అతని చేతిలో ఉన్న పెద్ద గిఫ్ట్ ముందు అభినవ్ తెచ్చిన చిన్న పేస్ట్రీ ఏమాత్రం సరిపోలేదు. హాయ్ దేవ్. నా వైభవిని తాకడానికి నీకెంత ధైర్యం? స్టాప్ ఇట్. ఫ్రెండ్స్, మీకు నా స్టాండర్డ్స్ మీద అంత అనుమానం ఉంది కదా. నా స్టాండర్డ్స్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను. అభినవ్, నేను నీకు బ్రేకప్ చెప్తున్నాను. వాట్? మరి ఇంకేంటి? నీలాంటి పేదవాడితో ఆమె ఎన్ని రోజులు ఇలాంటి సగం పేస్ట్రీలు తింటూ బతుకుతుంది?
నువ్వు చేసింది కరెక్ట్ కాదు వైభవి. అభినవ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను ఇకపై వారిద్దరి ముఖాలను చూడాలని అనుకోలేదు. అభినవ్ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. అతని గుండె ముక్కలైపోయింది. దేవేంద్ర వైభవిని ముద్దు పెట్టుకుంటున్న దృశ్యం అతను తాగే ప్రతి సిప్లో మాటిమాటికి గుర్తొస్తోంది. నువ్వు చేసిన పని కరెక్ట్ కాదు వైభవి. నువ్వు చేసింది ఏమాత్రం బాగోలేదు. నా జీవితంతో ఆడుకొని పెద్ద తప్పు చేశావు. నన్ను మోసం చేశావు. అభినవ్ ఆ మోసాన్ని తట్టుకోలేక ఆ బాధలో మద్యం మత్తులో మునిగిపోయి రోడ్డుపైనే స్పృహ తప్పి పడిపోయాడు. కాని అతని జీవితంలో ఈ రాత్రి ఇక్కడితో ముగిసిపోలేదు. అభినవ్ అటు రోడ్డుపై స్పృహ లేకుండా ఉంటే, ఇటు సన్నీ సింగ్ తన కారులో కూర్చొని ఏదో ఆలోచిస్తూ చాలా అసహనంగా ఉన్నాడు. సన్నీ సింగ్ చెల్లెలు అనన్య అతని పాలిట గొంతులో ముల్లులా తయారైంది. తన తాత హరదేవ్ పాల్ సింగ్ దృష్టిలో పడటం కోసం అనన్యను తన దారి నుంచి తప్పించడానికి సన్నీ ఏదైనా చేయగలడు. ఈ రోజు అతను తన మనుషులతో కలిసి తన చెల్లెలికి బుద్ధి చెప్పడానికి బయలుదేరాడు. త్వరగా కానివ్వండి, కారులో అయితే నెక్కించండి. తెల్లవారేలోపు వీడిని అనన్య రూమ్లో పడేయకపోతే ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు. త్వరగా. సన్నీ మనుషులు అభినవ్ని ఎత్తుకొని నేరుగా రూమ్ నంబర్ 409లోకి వెళ్లారు. వీడి బట్టలు విప్పేసి బెడ్ మీద పడుకోబెట్టండి. బట్టలు విప్పండి. వాళ్ళు అభినవ్ను చాలా నెమ్మదిగా ఆ బెడ్ మీద పడుకోబెట్టారు. అక్కడ అప్పటికే సన్నీ సిస్టర్ అనన్య నిద్రపోతూ ఉంది. ఉదయం అభినవ్ నిద్రలో పక్కకు తిరిగినప్పుడు అతని చెయ్యి ఒక మెత్తని చేతికి తగిలింది. అభినవ్ నిద్ర మేల్కొని చూసేసరికి తను ఒక తెలియని అమ్మాయి పక్కన పడుకునున్నాడు. ఎవరు నువ్వు? నా రూమ్లో ఏం చేస్తున్నావు? అసలు ఇక్కడికి నువ్వు ఎలా వచ్చావు? చీ 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 చీ, సిగ్గుచెట్టు చెల్లెమ్మా. నీ మీద నాకు ఎప్పుడూ అనుమానంగానే ఉండేది. ఎన్నిసార్లు తాతయ్యకు చెప్పు చూశాను, కానీ ఆయన మాత్రం నా అనన్య అలాంటిది కాదు అని అనేవారు. చూడు ఇప్పుడు నీ అనన్య ఏం చేసిందో. ఇప్పుడు తాతయ్యకు తన మనవరాలే అసలు రంగు తెలుస్తుంది. అందుకే ఇది లైవ్ టెలికాస్ట్ చూపించడానికి ఆయన్ని ఇక్కడికి పిలిపించాను. అనయ్య, నన్ను నమ్ము, నాకేం తెలీదు. ఏం జరిగిందో ఎలా జరిగిందో అస్సలు అర్థం కావట్లేదు. ఈ అబ్బాయి ఎవరో కూడా నాకు తెలీదన్నయ్యా. నాకేం తెలీదు. మా మధ్య ఏమీ జరగలేదు. అవును. అభినవ్ ఏదైనా వివరణ ఇచ్చేలోపే అనన్య మరియు సన్నీల తాత హర్దేవ్ పాల్ సింగ్ అక్కడికొచ్చారు. ఆయన వేసుకున్న బట్టలను చూస్తేనే అతను ఎంత పెద్ద ధనవంతుడో అర్థమవుతోంది. అనన్యను ఆ స్థితిలో చూడగానే ఆయన కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. నీ నుండి ఇది నేను అస్సలు ఊహించలేదు. కదయ్య, మీరు అనుకుంటున్నట్టు ఏమీ లేదు. ప్లీజ్ వినండి. అనన్య, నీకు మన ఫ్యామిలీ నియమాలు బాగా తెలుసు. అయినా నువ్వు అన్ని నిబంధనల్ని అతిక్రమించావు. లేదు తాతయ్య, లేదు. మరి నువ్వు... అభినవ్ హరదేవ్ కళ్లవైపు చూసినప్పుడు సాక్షాత్తు మృత్యువును తన కళ్ల ముందు చూసినట్లు అతనికి అనిపించింది. నా మనవరాలితో ఇలా ఉన్నావు కాబట్టి ఈ రోజు నుండి మా కుటుంబ చట్టాల ప్రకారం నువ్వు సింగ్ కుటుంబానికి అల్లుడివి. ఏంటి? మా మధ్య అసలు ఏమీ జరగలేదండి. తాతయ్య, అసలేం జరగలేదు. అవునా? ఏమీ జరగలేదా? మరిదంతా ఏంటి? అభినవ్ ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే హర్దేవ్ మనుషులు అతన్ని కొట్టడం మొదలుపెట్టారు. హర్దేవ్ వయసు మీద ఉన్న గౌరవంతో అభినవ్ తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు. ఎదురు తిరగకుండా మౌనంగా ఉండిపోయాడు. అనన్య, అభినవ్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు. అలాగే సాయంత్రం అక్రమిచ్చే పార్టీకి అతను సిద్ధంగా ఉండాలి. గుర్తుంచుకో అనన్య, అక్రమ్ పార్టీలో అతను నీతో పాటే కనిపించాలి.
ఎందుకు నా జీవితాన్ని నాశనం చేశావు? ఎందుకు? ఆ ప్రశ్నకు అభినవ్ దగ్గర సమాధానం లేదు. అభినవ్ సాయంత్రం జరగబోయే పార్టీ కోసం రెడీ అవ్వడం ప్రారంభించాడు. అతనికి హర్దేవ్ అంటే కాని అతని మనుషులంటే కాని భయం లేదు. అనన్య ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉందని, తన వల్ల ఆమె సమస్యలు ఇంకా పెరగకూడదని అతను కోరుకున్నాడు. అభినవ్ దగ్గర వేసుకోవడానికి తన తండ్రికి సంబంధించిన ఒకే ఒక్క పాత బ్లేజర్ ఉంది. అది అక్కడక్కడా చిరిగిపోయి ఉన్నప్పటికీ అభినవ్ దాన్ని వేసుకోగానే అతని రాజసం ఆ లోపాలన్నింటినీ కప్పివేసింది. అభినవ్ ఊహించినట్టుగానే అనన్య ఇల్లు చాలా పెద్దది. ఆమె ఒక ధనవంతుల కుటుంబానికి చెందిన అమ్మాయి. అభినవ్ నెలంతా కష్టపడి సంపాదించేంత జీతమంతా ఖరీదు చేసే శాండిల్స్ అనన్య వేసుకుంది. అనన్య కళ్లల్లో అభినవ్ పట్ల ఎంత అసహ్యం ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. అంత పెద్ద వ్యక్తుల మధ్యకు వెళ్లడానికి అభినవ్ లోలోపల భయపడుతున్నాడు. ఆ కంగారులో అతను తనకి తెలియకుండానే తన వేలుకున్న తండ్రి ఉంగరాన్ని తిప్పడం మొదలుపెట్టాడు. ప్లీజ్ ఆ ఉంగరాన్ని తీసేయ్. చాలా దరిద్రంగా ఉంది. సారీ, కానీ ఈ ఉంగరమే నా సర్వస్వం. అక్రమ్ ఇల్లు ఒక కోటలా ఉంది. చుట్టూ తుపాకులతో బౌన్సర్లు పహారా కాస్తున్నారు. అనన్య, అభినవ్ లోపలికి వెళ్లగానే దేవేంద్ర చూపు అభినవ్పై పడింది. 1 minute. రేయ్, ఇక్కడేం చేస్తున్నావురా? ఇతను నా భర్త. నీకేమైనా పిచ్చా? ఈ రోడ్డు మీద తిరిగే వాళ్ళలో ఏం చూసి పెళ్లి చేసుకున్నావు? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. లేకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తావో చెప్పు. ఏం చేస్తావు? దేవేంద్ర మరింత రెచ్చిపోయాడు. అభినవ్ అతనిపై చెయ్యి ఎత్తబోతుండగా వారిద్దరి గొడవను పార్టీ ఆర్గనైజర్ అక్రమ్ చూసి అక్కడికి వెళ్ళాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? అక్రమ్ సార్, వీడిని చూడండి. వీడొక క్రిమినల్. బలవంతంగా మీ పార్టీలోకి దూరాడు. ఇట్రా. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? యాక్చువల్లీ ఇతను నా హస్బెండ్. అక్రమ్ అనన్య మాటలు నమ్మలేదు. నిన్ను ఈ పార్టీలోకి పిలవలేదు. నేను పోలీసులను పిలిచేలో పోయికు నుండి వెళ్ళిపో. థ్యాంక్ యూ అక్రమ్ సార్. అనన్య, నువ్వు కూడా ఈ బికారికి దూరంగా ఉండు. ఆగు. అక్రమ్ అభినవ్ దగ్గరకు పరుగున వెళ్ళాడు. అతని వేలుకున్న ఉంగరాన్ని తీక్షణంగా చూడటం మొదలుపెట్టాడు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, ఒంటరిగా. ఓకే, పద. అక్రమ్ ఒక్కసారిగా అభినవ్ చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్లడం చూసి అనన్య, దేవేంద్ర, సన్నీ మరియు పార్టీలో ఉన్న వారంతా నోళ్లెళ్లబెట్టారు. కాసేపటికి వారు అక్రమ్ గదిలోకి వెళ్ళాక అక్రమ్ తలుపులు మూసి అభినవ్ దగ్గరకొచ్చాడు. నీ వేలుకున్న ఉంగరాన్ని నేనొకసారి చూడాలి. ఎందుకో? భయపడుకో, నేను దాన్ని తీసుకోను. కేవలం మందులో ఒకటి చూడాలి, ప్లీజ్. టైగర్? టైగర్? అక్రమ్ నోటి నుంచి ఆ మాట వినగానే అభినవ్ అవాక్కయ్యాడు. తన తండ్రి తనతో అన్న ఆ చివరి మాటలు అతనికి ఒక్కసారిగా గుర్తొచ్చాయి. రన్ టైగర్, రన్ టైగర్, రన్! అక్రమ్కు ఈ రహస్యం ఎలా తెలుసో అభినవ్కి అర్థం కాక ఆశ్చర్యపోయాడు. చివరికి నిన్ను కనిపెట్టాను, టైగర్. టైగర్? గత 18 ఏళ్లుగా నీకోసం వెతుకుతూనే ఉన్నాను. నువ్వు మా టైగర్వి, మా 1000 కోట్ల సామ్రాజ్యానికి వారసుడివి. నేను మీ నాన్న సంజయ్ గద్వాల్ మరియు రానా అగ్నిహోత్రి. అదిగో చూడు అంటూ అక్రమ్ గోడపై ఉన్న ఒక ఫోటో వైపు చూపించాడు.
ఆ ఫోటోలో సంజయ్, అక్రమ్ మరియు రాణా ముగ్గురు ఉన్నారు. రాణాను చూడగానే అభినవ్కు పెద్ద షాక్ తగిలింది. ప్రతిరోజు తనకొచ్చే ఆ పీడకల కళ్ల ముందు కదలాడింది. 18 ఏళ్ల క్రితం ఆ రాత్రి తన తండ్రిని కాల్చి చంపిన వ్యక్తి ఈ రాణానే. అభినవ్ జీవితం ఒక్క రాత్రిలో మారిపోయింది. తన తండ్రి ఫోటో చేతిలో ఉంది. కాని ఆ ఫోటోలోని రాణాను అతను కోపంతో రగిలిపోతూ చూస్తున్నాడు. వీలైతే ఇప్పుడే తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని అతని మనసు తహతహలాడుతోంది. అడగడం మర్చిపోయాను. ఇన్నేళ్ళు ఎక్కడున్నావు నువ్వు? నాన్న చనిపోయాక నేను ఒక అనాథాశ్రమంలో పెరిగాను. చదువు కోసం డబ్బులు కూడబెట్టడానికి డెలివరీ బాయ్గా పనిచేశాను. కానీ ఇన్నేళ్ళు నన్ను మీరెందుకు వెతకలేదు? టైగర్, నేను ట్రై చేయకుండా లేను. మీ నాన్న చనిపోయాక మాఫియా ప్రపంచంలో చాలా అలజడి మొదలైంది. ఒకవైపు దాన్ని సర్దుబాటు చేస్తూనే మరోవైపు నీకోసం వెతికాము. కానీ వయసు పెరిగే కొద్దీ నీ ముఖం మారిపోవడంతో నిన్ను కనుగొనడం కష్టమైంది. ఇప్పుడు నువ్వు దొరికావు. నిన్ను చూస్తే మనోజ్ మరియు మిగిలిన వారు చాలా సంతోషిస్తారు. మనోజ్ పేరు వినగానే అభినవ్కు విపరీతమైన కోపం వచ్చింది. మనోజ్ ఒక ద్రోహి కొడుకు. అభినవ్ అతన్ని కలవటానికి గాని మాట్లాడడానికి గాని అస్సలు ఇష్టపడలేదు. కానీ నాన్న నాకు ఈ మాఫియా గ్రూప్ గురించి ఎప్పుడు ఏమీ చెప్పలేదు. మీరు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. అప్పుడు నువ్వు చాలా చిన్నవాడివి. అందుకే సంజయ్ నిన్ను వీటన్నిటికీ దూరంగా ఉంచాడు. కానీ నన్ను నమ్ము, నీకోసం చాలా వెతికాను. ఇప్పుడు నువ్వు దొరికావు కాబట్టి ఆ మాఫియా కింగ్ సామ్రాజ్యం మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది. చియర్స్. అభినవ్ మనస్సులో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాణా అసలు రంగు అక్రమ్కు మరియు ఇతరులకు ఎందుకు తెలియలేదు? ఒక ద్రోహి కొడుకు తన సింహాసనంపై ఎందుకు కూర్చున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతుండగా అక్రమ్ అభినవ్ దగ్గరకు వచ్చి 50 కోట్ల విలువైన చెక్కును అతని చేతిలో పెట్టాడు. తీసుకో, నీ దగ్గరే ఉంచుకో. నువ్వు మళ్ళీ టైగర్ హోదాను పొందే వరకు ఇది నీ అవసరాలకు పనికొస్తుంది. అభినవ్ ఆ చెక్కును చూస్తూ ఉండిపోయాడు. అతని జీవితం ఒక్క రాత్రిలో మలుపు తిరిగింది. కాని ఇంకా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. మరొక విషయం, నీ అసలు గుర్తింపు గురించి ప్రస్తుతానికి ఎవ్వరికీ తెలియకూడదు. కాబట్టి ఇప్పటి వరకు ఎలా బ్రతికావో ఇక ముందు కూడా అలాగే ఉండో. అర్థమైందా? అభినవ్ సరేనని తల ఊపాడు. ఇద్దరూ కలిసి రూమ్ నుంచి బయటకొచ్చారు. అక్కడ బయట అనన్య చాలా ఆందోళనగా ఆ రూమ్ తలుపు వైపు చూస్తోంది. లోపల అభినవ్ మరియు అక్రమ్ మధ్య ఏం జరుగుతుందో అని ఆమె ఆతృతగా ఎదురు చూస్తోంది. అదే సమయంలో దేవేంద్ర, సన్నీలు అభినవ్ను ఎగతాళి చేస్తున్నారు. ఈరోజు అభినవ్కు గట్టిగానే పడేలా ఉంది. ఒక్క విషయంలో బాధగా ఉంది. పెళ్ళయ్యాక సుఖపడకుండానే పాపం చచ్చిపోతున్నాడు. ఆ మాటలు విని అనన్య చాలా భయపడింది. ఎందుకంటే అక్రమ్ లాంటి వ్యక్తికి ఎవరినైనా చంపడం పెద్ద విషయం కాదని అనన్యకు తెలుసు. అక్రమ్ సార్ ఇలాంటి మురికి కాలువ ఎలుకలను అస్సలు సహించరు. వెంటనే శుభ్రం చేసేస్తారు. చూడు, వీడు కూడా మిగలడు. పెళ్లి చేసుకుంటే చచ్చినట్టేని దీన్నే అంటారనుకుంటా. కరెక్ట్గా చెప్పావు. అది విని అనన్యకు చాలా బాధ కలిగింది. ఒక మనిషి ప్రాణం పోతుందంటే వీళ్ళెలా ఎంజాయ్ చేస్తున్నారని అనిపించింది. ప్లీజ్ కనీసం అతని గురించి ఇలా మాట్లాడకండి. మరెలా మాట్లాడాలి? వాడి లక్షణాలు అలాంటివి. మరి అలాగే మాట్లాడతారు. దేవన్ తను చెప్పింది కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే. నేనలా మాట్లాడుండకూడదు. అయినా చనిపోయిన వారి గురించి చెడుగా మాట్లాడకూడదని మా తాతయ్య చెప్పేవారు. అందుకే ఆపేస్తున్నాను. అనన్య ఏదైనా మాట్లాడేలోపే అక్రమ్ అభినవ్ను తీసుకుని బయటకు వచ్చాడు. అభినవ్ ఒంటి మీద చిన్న గీత కూడా లేదు. అది చూసి దేవేంద్ర, సన్నీలు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టారు.
చూస్తుంటే అక్రమ్ సార్ వీడిని అసలు కొట్టినట్లు కూడా లేదే. ఇంతసేపు లోపల ఉన్నారంటే వీడి ముక్కు పగిలుండాలి. కానీ వీడేంటి ఎంత నీట్గా ఉన్నాడు? లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేను మీకు ఒకరిని పరిచయం చేయాలి. ఇతను అభినవ్, నా పాత డ్రైవర్ కొడుకు. ఇతను నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. అక్రమ్ అభినవ్ను అందరికీ పరిచయం చేయగానే దేవేంద్ర మరియు సన్నీ చాలా సంతోషించారు. కానీ అనన్య మాత్రం ఆ మాట విని షాక్ అయింది. ఎంజాయ్ ది పార్టీ ప్లీజ్ అని చెప్పి మిగిలిన వారిని కలవడానికి అక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సన్నీ దేవేంద్రలకు అక్రమ్ ఒక డ్రైవర్ కొడుక్కి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నాడో అర్థం కాలేదు. అభినవ్కు మాత్రం సన్నీ దేవేంద్ర తన గురించి ఏమనుకుంటున్నారో అన్నదానితో సంబంధం లేదు. అతని కళ్ల ముందు మాటిమాటికి తన తండ్రి ముఖమే కనిపిస్తోంది. రాణా తన తండ్రి సంజయ్ను కాల్చి చంపిన ఆ భయంకరమైన రాత్రి అతనికి గుర్తొచ్చింది. ఆ రాత్రి తనకి కూడా బుల్లెట్ తగిలిందని, కాని అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డానని అభినవ్ గుర్తు చేసుకున్నాడు. నువ్వు కనీసం నీ కాళ్ల మీద నడిచి బయటకు వస్తావని నేననుకోలేదు. అంటే నా గురించి నీకు అంత టెన్షన్ ఉందా? ఓ ప్లీజ్, నాకేం టెన్షన్ లేదు. నీ గురించి నువ్వే జాగ్రత్త పడాలి. ప్రాణాలతో ఉండాలనుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండు. అక్రమ్ సార్ లోపల నీతో ఏం మాట్లాడారో చెప్పు. నీలాంటి తెలివిలేని వాడు ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పవద్దు అని ఆయన నాకు చెప్పారు. దేవేంద్ర అతన్ని తిట్టినా అభినవ్ పట్టించుకోలేదు. అతని మనసులో ఇప్పటికే చాలా ముఖ్యమైన విషయాలు తిరుగుతున్నాయి. పార్టీ పూర్తయ్యే వరకు అనన్య అభినవ్తో అస్సలు మాట్లాడలేదు. నా ఇల్లు ఎక్కడ దగ్గరలో ఉంది, అక్కడికి వెళ్దాం. నీతో కలిసి నీ ఇంటికి వస్తానని నువ్వు ఎలా అనుకున్నావు? నీ పరిస్థితి ఇలా ఉంటే నీ ఇల్లు ఇంకెంత అధ్వానంగా ఉంటుందో. నేను నీ ఇంటికి రాను. నువ్వు నా భార్యవి, నాతో కాకుండా ఇంకెవరితో ఉంటావు? చూడు, నీ పనికి మాలిన లాజిక్కులు నీ దగ్గరే ఉంచుకో. అసలు నువ్వు నా బిడ్డ మీదకు ఎలా వచ్చావో ముందు అది చెప్పు. అదే ప్రశ్న నేను నిన్ను అడగాలి. బాగా మాట్లాడుతున్నావు. నేను నీతో పాటు నీ ఇంట్లో ఉండడానికి రాను. నేను నా ఇంటికి వెళ్తున్నాను, ఓకే? భవిష్యత్తులో ఏదైనా బలవంతమైన పరిస్థితి వచ్చినా నేను నీ ఇంటికి రాను. నువ్వే నా ఇంటికి రావాలి, అది కూడా ఒక పనివాడిలా ఉండడానికి. అర్థమైందా? అభినవ్ ఏమీ అనలేక తన వేలుకున్న ఉంగరాన్ని చూసుకున్నాడు. ఈరోజు ఆ ఉంగరమే లేకపోతే తన పరిస్థితి ఏమయ్యేదో అని అతనికి అనిపించింది. మరుసటి రోజు ఉదయం అభినవ్ అలారం మోగింది. అభినవ్కు మళ్లీ అదే పీడకల వస్తుంది. అలారం సౌండ్కు అభినవ్ నిద్రలేచి బెడ్పై కూర్చున్నాడు. లేవగానే తన తండ్రి కంపెనీని ఇన్నేళ్లైనా కాపాడుతున్నందుకు అక్రమ్కు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. తన తండ్రి లేని లోటును తీరుస్తున్నాడు. ఇదంతా ఆలోచిస్తూనే అభినవ్ బెడ్పై నుంచి లేచి తన వర్క్కి వెళ్లడానికి రెడీ అయ్యాడు. అక్రమ్ చెప్పిన దాని ప్రకారం తన అసలు గుర్తింపును దాచుకోవడానికి డెలివరీ బాయ్ ఉద్యోగం సరైందని భావించి అక్రమ్ ఇచ్చిన చెక్కును జేబులో పెట్టుకుని ఆఫీస్కి బయలుదేరాడు. 1 గంట తర్వాత అభినవ్ తన ఆఫీస్కు బైక్పై చేరుకున్నాడు. ఆఫీస్ కారిడార్లో నడుస్తుండగా అతనికొక వాయిస్ వినిపించింది. ఏ డెలివరీ బాయ్. అది అతనితో పాటు పనిచేసే హరీష్ గొంతు. హరీష్కు ఆఫీసులో పనిచేయటం కంటే అభినవ్ను ఎగతాళి చేయడానికే జీతమిస్తున్నట్లు ప్రవర్తిస్తుంటాడు. ఏమైంది? ఏదైనా పనుందా? నాకు లేట్ అవుతుంది. అబ్బో, నువ్వేమైనా పెద్ద మీటింగ్కి వెళ్తున్నావా ఏంటి? బాస్ నిన్ను పిలుస్తున్నాడు. అయినా నిన్ను చెప్పబెట్టకుండా ఎక్కడికి వెళ్ళావురా? మీ నాన్న పెళ్లి ఊరేగింపుకు వెళ్ళావా ఏంటి? ఆ మాట వినగానే అభినవ్కు రక్తం ఉడికిపోతుంది. ఒక్క పంచ్తో హరీష్ పళ్ళు రాలగొట్టాలనిపించింది. కాని తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు. హరీష్ అన్న మాటలకు సమాధానమివ్వకుండా నేరుగా తన బాస్ క్యాబిన్ వైపు వెళ్ళాడు. గుడ్ మార్నింగ్ సార్. ఈ మార్నింగ్లో అంత గుడ్డే ఉంది. అభినవ్ దగ్గర దీనికి సమాధానం లేదు. బాస్ ఇంకా కోపంగా, నిన్న చెప్పకుండా ఎక్కడికెళ్ళావు? అభినవ్ దగ్గర దీనికి కూడా సమాధానం లేదు. అతను అనుకుంటే తన బాస్కి ఏదో ఒక సాకు చెప్పేవాడు. కాని అభినవ్కు అబద్ధం చెప్పడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయాడు. నిన్న చాలా డెలివరీలున్నాయి. నీ వల్ల మాకు ఎంత నష్టం జరిగిందో నీకు తెలుసా? కానీ సార్, నాకు నెలకు ఒక క్యాజువల్ లీవ్ దొరుకుతుంది కదా. నోర్మోయ్, నీకు పని చేయడం చేత కాదు కానీ వాదించడం బాగా తెలుసు. ఈ కంపెనీ ఏమైనా నీ బాబుదా? ఆ మాట వినగానే అభినవ్కు విపరీతమైన కోపం వచ్చింది. అతను తన పిడికిలి గట్టిగా బిగించి తన బాస్ను తీక్షణంగా చూడసాగాడు.
ఏంటి అలా చూస్తున్నావు? నీ సామాను సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. యు ఆర్ ఫైర్డ్. అభినవ్కు ఈ మాట విని పెద్దగా షాక్ ఏమీ కలగలేదు. తన బాస్ మరియు దేవేంద్ర ఒకరికొకరు బాగా తెలుసని అతనికి తెలుసు. నిన్న పార్టీలో దేవేంద్రకు తను ఇచ్చిన సమాధానం వల్ల ఇదంతా జరిగిందని, నీలాంటి వాడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పొద్దని చెప్పారు. ఇలా ఎప్పుడో ఒకప్పుడు జరుగుతుందని అతను ఊహించాడు. సరే, నేను వెళ్ళిపోతాను. నేను నెలంతా కష్టపడి పనిచేశాను. నా జీతం నాకు ఇచ్చేయండి. జీతమా? నీ వల్ల మాకు జరిగిన నష్టాన్ని నీ జీతంతో భర్తీ చేసినా ఇంకా నువ్వే నీ జేబులోంచి 10,000 రూపాయలు ఇవ్వాలి. ఆ డబ్బులు నిన్ను నేను అడగడం లేదు. అదే 10,000 అనుకొని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏం మాట్లాడుతున్నారు సార్? నా 25,000 జీతం నాకు ఇచ్చే వరకు నేను ఎక్కడి నుండి కదలను. నా శాలరీ నాకు ఇవ్వండి. శాలరీ? ఆగో, ఇప్పుడే ఇస్తాను నీ జీతం అంటూ బాస్ తన టేబుల్ మీద ఉన్న గంటను కొట్టాడు. మరుక్షణమే 4 బౌన్సర్లు గదిలోకి దూసుకొచ్చారు. వీడిని పట్టుకొని బయటికి విసిరేయండి. వారు అభినవ్పై దాడి చేయబోయారు. కానీ అంతలోనే అభినవ్లోని టైగర్ మేల్కొన్నాడు. కనురెప్పపాటులో వారిని చితగ్గొట్టాడు. ఒకరి చెయ్యి విరిచాడు, మరొకరి కాలు విరిచాడు, ఒకరిని పొట్టలో గుద్దాడు. బాక్సింగ్ పంచులు, కిక్కులతో అందర్నీ నేల కూల్చాడు. అది చూసి బాస్ నోట మాట రాలేదు. అభినవ్ నేరుగా బాస్ దగ్గరికి వెళ్లి అతని మెడ పట్టుకుని ఇలా అడిగాడు. శాలరీ. భయంతో వణికిపోతున్న బాస్ వెంటనే తన డ్రా నుంచి డబ్బులు తీసి వణుకుతున్న చేతులతో అభినవ్కిచ్చాడు. అభినవ్ ఆ డబ్బులు తీసుకుని బాస్ను వదిలేశాడు. అభినవ్ అక్కడి నుంచి వెళ్లిపోతుండగా బాస్ కళ్లల్లోకి చూస్తూ వార్నింగ్ ఇచ్చాడు. ఒక్క విషయం గుర్తుంచుకో, ఈ రోజు తర్వాత ఎవరి తండ్రి జోలికి వెళ్ళినా ఆ గొంతు మీద నా పంజా పడుతుంది. ఆ మాట వినగానే బాస్ గుండె ఆగిపోయినంత పనైంది. అభినవ్కి కోపం ఎక్కువని అతనికి తెలుసు. కానీ అతనిలోని ఈ భయంకరమైన రూపాన్ని ఎప్పుడూ చూడలేదు. అభినవ్ ఆఫీస్ నుంచి బయటకు రాగానే అతనికి ఒక తెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. అభినవ్ ఆ కాల్ లిఫ్ట్ చేశాడు. హలో, ఎవరు? టైగర్, నేను అక్రమ్ని. చెప్పండి. నేను నిన్ను ఒకరికి పరిచయం చేయాలి. అతను మాఫియా ప్రపంచంలోనే అతిపెద్ద పేరున్న వ్యక్తి. నీ తండ్రికి నాకు ప్రాణ స్నేహితుడు. అతని పేరు బలరాజ్. మన టైగర్ తిరిగొచ్చాడని బలరాజుకు తెలియాలి. అందుకే ఈ సాయంత్రం హోటల్ సఫైర్లో మనమంతా కలిసి డిన్నర్ చేద్దాం. అడ్రస్ పంపిస్తున్నాను, ఓకేనా? సియో, బాయ్. అక్రమ్ నోటి నుంచి బాలరాజు పేరు వినగానే అభినవ్ గుండె వేగంగా కొట్టుకుంది. బాలరాజు గురించి అతను ముందుగానే విన్నాడు. ఈ సిటీలో బాలరాజు పేరు చిన్నపిల్లాడికి కూడా తెలుసు. పెద్ద పెద్ద వ్యక్తులు కూడా బాలరాజు పేరు చెబితే వణికిపోతారు. అలాగే అభినవ్ తనని కలవడానికి భయపడ్డాడు. ఏ బాలరాజును చూసి తాను వణికిపోతున్నాడో అభినవ్ తనకే బాస్ కానున్నాడు. అభినవ్ బాలరాజుకి బాస్ అవ్వగలడా? తన తండ్రి ఫ్రెండ్ని తన ఫ్రెండ్గా చేసుకోగలడా? నేను నిజంగా బాలరాజ్ గారిని కలవాల్సిన అవసరం ఉందా? అతను బాలరాజు పేరు వింటేనే వణికిపోతున్నాడు. అక్రమ్ అతని కంగారు అర్థం చేసుకుని ఇలా అన్నాడు. బాలరాజ్ గారు కాదు, జస్ట్ బాలరాజ్. నువ్వు టైగర్ విఆర్. అడవిలో అన్ని జంతువులు టైగర్కు గౌరవం ఇస్తాయి. కానీ టైగర్ ఎప్పుడు ఎవ్వరికీ గౌరవం ఇచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. సరే, ఈవినింగ్ కలుద్దాం, బాయ్. అక్రమ్ మాటలకి అభినవ్ కాస్త కుదుటపడ్డాడు. అతడు ఇప్పుడే బోనులోంచి అడవిలోకి వచ్చిన టైగర్ లాగా ఫీల్ అవుతున్నాడు. అభినవ్ తన పాత ఆఫీసు నుంచి బయలుదేరి ఇంటికొచ్చేశాడు. చివరిసారిగా అతను ఇంత ప్రశాంతంగా తన బెడ్పై ఎప్పుడు పడుకున్నాడో అతనికి గుర్తులేదు. అతను చాలా ఎక్సైట్మెంట్తో రూమ్ డోర్స్ వైపు చూస్తున్నాడు. పిజ్జా డెలివరీ. సార్, ఆర్డర్ 500 అయింది. మీరు నాకు 1000 ఎందుకు ఇచ్చారు? నీలాంటి డెలివరీ బాయ్స్ చాలా కష్టపడతారు మై ఫ్రెండ్. ఈ 500 నీ టిప్. థ్యాంక్ యూ సార్. అభినవ్ ఆ పిజ్జా బాక్స్ని అలాగే చూస్తున్నాడు. చివరిసారిగా పిజ్జా ఎప్పుడు తిన్నాడో అతనికి గుర్తులేదు. వైభవి కోసం, తన కోసం ఇల్లు కొనాలనే తపంలో తన కోరికల్ని ఎంతగా చంపుకున్నాడో అతనికి ఈరోజు అర్థమైంది. కానీ ఇప్పుడు అతను ఆగడానికి సిద్ధంగా లేడు. సాయంత్రం అభినవ్ హోటల్ సఫైర్కి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. అతను గ్రే కలర్ షర్ట్, బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకున్నాడు. అభినవ్ దగ్గర వేసుకోవడానికి అంతకు మించి మంచి బట్టలు లేవు. అతను హోటల్ని బయట నుంచి చూసి ఆశ్చర్యపోయాడు. ఆగు.
ఎక్కడికి వెళ్తున్నావు? లోపలికే వెళ్తున్నాను. ఎనీ ప్రాబ్లం? నీకేమనిపిస్తోంది? నేను నిన్ను లోపలికి వెళ్ళనిస్తానా? నేను లోపలికి ఎందుకు వెళ్ళకూడదు? అతని బట్టలు చూసి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అంచనా వేస్తున్నాడని అభినవ్కి అర్థమైంది. వినో, నీలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు అనవసరమైన డ్రామా చేయకు. ఇక్కడి నుంచి వెళ్ళో. మీకు నేనెలా తెలుసు? నేను మీ బంధువునా? నేను లోపలికి వెళ్ళడానికి వచ్చాను. మళ్ళీ ఎందుకు తిరిగి వెళ్తాను? ఈ హోటల్ నీ బాబుదనుకుంటున్నావా? చెప్పు. ఇది వినగానే అభినవ్కు కోపం వచ్చింది. కానీ అతను ఏమీ చేయలేకపోయాడు. ఎందుకంటే అందరి దృష్టి తన వైపు మళ్ళకూడదని అతను ప్రశాంతంగా ఉన్నాడు. అభినవ్ 2 అడుగులు వెనక్కి జరిగి ఫోన్ తీసి అక్రమ్కి ఫోన్ చేశాడు. హలో టైగర్, నేను స్టార్ట్ అయ్యాను. నేను హోటల్ బయటే ఉన్నాను. మన టేబుల్ నెంబర్ ఎంత? టేబుల్ నెంబరా? ఆ హోటల్ మనదే. మనం టేబుల్ బుక్ చేయాల్సిన అవసరమే లేదు. నువ్వు హాయిగా లోపలికి వెళ్ళి కూర్చో. నేను వస్తున్నాను. నేను లోపలికి వెళ్తుంటే సెక్యూరిటీ ఆఫీసర్ నన్ను పంపించట్లేదు. వాట్? ఏదైనా కన్ఫ్యూజన్ అనుకుంటా. 10 నిమిషాల్లో వస్తాను. ఆ సెక్యూరిటీ తరపున నేను సారీ చెప్తున్నాను. ఓకే, పర్వాలేదు. నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావా? నేను చెప్పాను కదా, ప్రైమ్ మినిస్టర్కి ఫోన్ చేసినా సరే నేను నిన్ను లోపలికి వెళ్ళనివ్వను. అర్థమైందా? పదెక్కడి నుంచి వెళ్ళో. అరే అటు చూడు, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్. అతనితో ఒక ఆట ఆడదాం. ఇతన్ని నేను నా బాయ్ ఫ్రెండ్గా ఎప్పుడూ అనుకోలేదు. అసలే నేను నా స్థాయి కంటే చిన్న వాళ్లతో మాట్లాడను. అసలు ఇలాంటి వాళ్ళని బాయ్ ఫ్రెండ్గా ఎవరు చేసుకుంటారు? నువ్వు నీ స్థాయి కంటే చిన్న వాళ్ళతో మాట్లాడకపోవచ్చు, కానీ ఈ రోజు అలాంటి మనిషే నీకు ఒక సలహా ఇవ్వాలని అనుకుంటున్నాడు. మనిషిని అతని మాటలను బట్టే గౌరవిస్తారు. నీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు, లేదంటే ఏదో ఒక రోజు ఇలాంటి మాటలే నీ ప్రాణాలు తీస్తాయి. వావ్, ఏమైనా చెప్పావా? క్లాప్స్ కొట్టండి. వెరీ నైస్. మరి నీ కాళ్ళు ఎందుకు అదుపులో లేవు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? తాగేసొచ్చావా ఏంటి? అక్రమ్ ఇక్కడికి పిలిచాడు. అవునా? అరే అవును, గుర్తొచ్చింది. ఆ రోజు అక్రమ్ సార్ నువ్వు తన డ్రైవర్ కొడుకని చెప్పాడు. మరి నువ్వు ఇక్కడికి మీ నాన్న ఉద్యోగం, డ్రైవర్ ఉద్యోగం అడగడానికి వచ్చావా ఏంటి? నిజమే, కానీ వాళ్ళు తీసుకోరు. నీలాంటి పేదోడిని డ్రైవర్గా కూడా తీసుకోరు. అయితే నిన్ను పిలవలేదు కదా, నువ్వే అడుక్కోడానికి వచ్చావు. ఎగేసుకుంటా వచ్చేశాడు. బెచ్చగాడిని కాదు, నన్ను అక్రమ్ పిలిచాడు. నాకు తెలుసు ఇతను బికారి అని. అప్పుడే ఒక నల్లటి మెరిసే లగ్జరీ కారు వచ్చి అక్కడ ఆగింది. అందరూ వెనక్కి తిరిగి కారు వైపు చూశారు. అక్రమ్ కారులోంచి బయటికి దిగాడు. అతనితో పాటు మరొక వ్యక్తి ఉన్నాడు. అతను చూడ్డానికి పొడవుగా, దృఢంగా ఉన్నాడు. అతను మరెవరో కాదు, బాలరాజ్. అతను చాలా ఫేమస్ క్లాతింగ్ కంపెనీ ఓనర్. అలాగే మాఫియా కింగ్కి బలమైన మూల స్తంభం. అతన్ని చూసి అభినవ్ ఆశ్చర్యపోయాడు. అతను బాలరాజ్ గురించి చాలానే విన్నాడు. నేను నిజంగా బాలరాజ్ గారిని కలవాల్సిన అవసరం ఉందా? అభినవ్ అతన్ని ఫోటోలో చూశాడు. కానీ ఫోటోలో చూడ్డానికి మరియు నేరుగా చూడ్డానికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా కనిపించింది. అసలు బాలరాజు నన్నెందుకు కలవాలి అనుకుంటున్నాడు అనే ప్రశ్న అభినవ్ మనసులో మెదిలింది. ఇక్కడేం జరుగుతుంది? సారీ సార్, కానీ ఇతను నన్ను, కస్టమర్లను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. నేను ఈ బికారిని లోపలికి వెళ్లకుండా ఆపుతుంటే ఇక్కడ గొడవ చేస్తున్నాడు. ఏంటి? ఇతన్ని బికారనడానికి నీకెంత ధైర్యం? ఇతన్ని లోపలికి వెళ్లకుండా ఆపడానికి నువ్వెవరు? ఈ హోటల్ నీ బాబు కొన్నాడా ఏంటి? ఇతను నా గెస్ట్. అండ్ ఈ రోజు తర్వాత నువ్వు ఈ హోటల్ చుట్టుపక్కల కనిపించినా నీ కాళ్ళు విరగొడతాను. గెట్ లాస్ట్. ఐఎమ్ సారీ టైగర్. ఈ వెర్రివాడి వల్ల. ఇదేమీ పెద్ద విషయం కాదు. యాక్చువల్లీ పేదోడు పేదోడికే శత్రువు అవుతాడు. సరే, లోపలికి పద. అక్రమ్ అభినవ్ను తనతో పాటు లోపలికి రమ్మని సైగ చేశాడు. అభినవ్ అక్రమ్ వెనక నడుస్తున్నాడు. బాలరాజు కూడా పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ అభినవ్ వెనక వస్తున్నట్లు అనిపించింది. కొంతసేపటి తర్వాత వారు హోటల్లోని ఒక లగ్జరీ రూంలోకి వెళ్లారు. వారు లోపలికి వెళ్ళగానే హోటల్ మేనేజర్ వాళ్ళ దగ్గరకొచ్చి, గుడ్ ఈవినింగ్ సార్. వెల్కమ్ సార్. మీకేమైనా కావాలా? ప్రస్తుతానికి ఏమీ వద్దు, అవసరమైతే పిలుస్తాం. కానీ సార్,
నేను మీకు ఏదైనా లిక్కర్ తీసుకురావాలా? మా వద్ద 5 లక్షల విలువైన టకీలా, 8 లక్షల విలువైన వోడ్కా, 10 లక్షల విలువైన విస్కీ మరియు 12 లక్షల విలువైన జిన్ ఉన్నాయి సార్. మీకు వీటిలో ఏదైనా తీసుకురమ్మంటారా? ఏంటంటే ఈరోజు చాలా స్పెషల్ గెస్ట్ వచ్చారు, అందుకే అత్యంత ఖరీదైనవి తీసుకురండి, మిగతావి కూడా తీసుకురా. అండర్స్టూడ్ సార్. నేను మీకు మా దగ్గరున్న బెస్ట్ లిక్కర్ తీసుకొస్తాను. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. అక్రమ్, హోటల్ నీది, వైన్ నీది, అయినా నీ మేనేజర్ నీకు ఆ వైన్ కాస్ట్ ఎందుకు చెప్తున్నాడు? నువ్వు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. అదెందుకంటే మై ఫ్రెండ్, నేను డేని బట్టి వైన్ తీసుకుంటాను. ఈరోజు నాకు నిజానికి మనందరి జీవితానికి చాలా ముఖ్యమైన రోజు, అందుకే మన ముగ్గురు కోసం ఖరీదైన వైన్ తీసుకురమ్మని చెప్పాను. లెట్స్ ఎంజాయ్. అవునా? పదండి. ఓకే, లెట్స్ ఎంజాయ్. ఇప్పుడు నువ్వు ఇక్కడ నీ ఐడెంటిటీని దాచుకోవాల్సిన అవసరం లేదు. ఇది ప్రైవేట్ రూమ్, అన్నిటికంటే సేఫ్ ప్లేస్ కూడా. కూర్చో. అది ఒక విశాలవంతమైన గది. ఆ ముగ్గురు కూర్చున్నారు. అప్పుడు అభినవ్ బాలరాజుని చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు. బాలరాజ్, నేను ఈరోజు నీకు ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పడానికి ఇక్కడికి పిలిచాను. మన సంజయ్ కొడుకు టైగర్ దొరికాడు, కానీ ప్రస్తుతానికి అతను అండర్ కవర్లో ఉన్నాడు. అందుకే ఇతన్ని బయట నీకు పరిచయం చేయలేకపోయాను. సార్, మీ స్నాక్స్ అండ్ డ్రింక్స్. షూర్. చేర్స్. చియర్స్. మరి ఇతనే నా టైగర్? అవును, ఇతనే మన టైగర్. మన టీంలోని మెయిన్ అండ్ ఇంపార్టెంట్ వాళ్ళకి ఇతన్ని పరిచయం చేయాలని నేను అనుకున్నాను. అందరినీ కలిసిన తర్వాత ఇతనే లీడ్ చేస్తాడు మనం ఎలా ముందుకు సాగాలనేది. సారీ ఫ్రెండ్, కానీ నాకు నవ్వొస్తుంది. అది ఏంటంటే అంతా నువ్వే మాట్లాడుతున్నావు. మన టైగర్ మూగవాడా ఏంటి? బాలరాజ్, నువ్వు టైగర్ గురించి ఈ విధంగా మాట్లాడుకో. సారీ ఫ్రెండ్, సారీ. నీ ధైర్యం నాకు బాగా నచ్చింది. నువ్వు బాస్ అయి ఉండొచ్చు, కానీ నువ్వు ఎవరి ముందు కూర్చున్నావో మర్చిపోకు. నేను టైగర్ని. టైగర్ ఇక్కడ కూర్చోడు, అలా మాట్లాడాడు. టైగర్ నేరుగా గర్జిస్తాడు. సరే, నువ్వు టైగర్ అయితే ఇన్నేళ్లుగా ఎక్కడున్నావో చెప్పు. ఇన్నేళ్ల తర్వాత నువ్వు వచ్చి మా నెత్తిన కూర్చుంటే నువ్వు టైగర్ అని మేము నమ్మలేం కదా. ఇక్కడ జోకులు నడవవు కదా అక్రమ్. నేను సరిగ్గానే చెప్పాను కదా. నువ్వు ఏ కుర్చీ గురించి మాట్లాడుతున్నావో దాన్ని తీసుకోవడం కాదు, సంపాదించాలి. అర్థమైందా? అది నాకు బాగా తెలుసు. దోచుకోవడం నా రక్తంలోనే లేదు. ఇన్నేళ్లుగా నేను ఎక్కడికి వెళ్ళాను, ఏం చేశానో ఇదంతా నీకు చెప్పడానికి మా దగ్గర టైం లేదు. నేను టైగర్ని అవునో కాదో అనే విషయం తేల్చాలి. సరే అయితే నువ్వేదో ఒకటి చెప్పు, నేను ప్రూవ్ చేస్తా. శబాష్, ఇదే కదా మాట. అక్రమ్ నవ్వుతూ అభినవ్ని చూశాడు. అతని కళ్ళల్లో అభినవ్ పట్ల గర్వం కనిపించింది. అతను అనుకున్న దానికంటే అభినవ్ మరింత బలంగా ఉన్నాడు. కానీ బాలరాజు మనసులో అనుమానం అలాగే ఉంది. అతను ఇంత త్వరగా అభినవ్ను టైగర్గా అంగీకరించబోడని అతని కళ్ళు చెబుతున్నాయి. అసలే ఆ గ్రూపులో బాలరాజ్ దేనికైనా పేరు పొందాడని అది అతని పట్టుదల. రేపు ఒక పిల్లవాడు తన నెత్తిన కూర్చొని రాజ్యం ఏలడం అతను జీర్ణించుకోలేడు.
కేవలం అక్రమ్ మెచ్చుకోలుతోనే పని జరగదు డియర్. నువ్వు టైగర్ అని నేను ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. నువ్వు నిరూపించగలనని చెప్పావు. సరే, నేను నిన్ను సవాల్ చేయాలనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రిలాక్స్ అక్రమ్, రిలాక్స్. లెట్స్ ఫైట్. కొట్లాడుకుందాం. నువ్వు గెలిస్తే నువ్వు టైగర్ అని నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ నువ్వు ఓడిపోతే మా నుంచి కొంత డబ్బు తీసుకొని ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. బాలరాజ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది కరెక్ట్ కాదు. లెట్స్ ఫైట్. ఎప్పుడు కొట్టుకుందాం? ఇది వినగానే బాలరాజు ముఖంలో చిరునవ్వు వచ్చింది. అక్రమ్కు ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత ఏం జరగబోతోంది? అభినవ్ బాలరాజును ఓడించగలడా, లేదా తన తండ్రి ఇచ్చిందంతా వదిలి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోవాలా? వద్దు టైగర్, స్టాప్ ఇట్. చూడు, నువ్వు ఎవరికి ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదు. నువ్వు ఇలా ఉండడం. అక్రమ్, నేను ఏది చేసినా నా ఇష్టానుసారం చేస్తున్నాను. ఈరోజు బాలరాజ్ నా ముందే మాట్లాడుతున్నాడు. రేపు మరెవడైనా నాకు ఎదురు మాట్లాడకూడదని నేను అనుకుంటున్నా. అభినవ్ కళ్ళల్లో సంజయ్లోని పట్టుదల కనిపించింది. దాంతో అక్రమ్ ఒక లోతైన శ్వాస తీసుకుని అంతా పైవాడిపై వదిలేసి, దాదాపు 1 గంట తర్వాత బాలరాజ్ అభినవ్ మరియు అక్రమ్తో కలిసి తన ప్రైవేట్ బాక్సింగ్ రింగ్లోకి వచ్చాడు. బాలరాజ్ ఎక్కువగా ఇక్కడికే వస్తాడు. ఆ పెద్ద బాక్సింగ్ రూమ్లో ఆ ముగ్గురు తప్ప మరెవరూ లేరు. ఒక్కసారి ఆలోచించుకో. నేను ఈ బరిలో ఇప్పటి వరకు ఓడిపోలేదు. నువ్వు ఈ బరిలో ఎప్పటి వరకు ఓడిపోలేదు బాలరాజ్. ఎందుకంటే ఎప్పటి వరకు సంజయ్ కొడుకు టైగర్ నీకు ఎదురు పడలేదు. మరి అక్రమ్ బాయ్, ఎవరిపై పందెం వేస్తావు? నాపైన లేదా ఇతడిపైన? పిచ్చిగా మాట్లాడుకో. మా టైగర్ ఉండగా మరెవరిపైనైనా పందెం వేయగలమా? బాగా ఆలోచించుకో. చాలా దారుణంగా పశ్చాత్తాపపడతావు. ప్రపంచం నిన్ను చూసి నవ్వుతుంది. నువ్వు ఎవరికీ ముఖం చూపించలేవు. సరే, ఫైట్ స్టార్ట్ చేద్దాం. అభినవ్ బాలరాజును పైనుంచి కింద వరకు చూశాడు. అతను చూడ్డానికి బలంగా ఉన్నాడు. అభినవ్ అతని బలాన్ని ఓడించాలనుకుంటున్నాడు. వారిద్దరి మధ్య ఫైట్ మొదలైంది. అతను అభినవ్ను ఫస్ట్ పంచ్ కొట్టగానే అభినవ్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఎప్పుడు ఆఖరి శ్వాస వరకు పోరాడు. అర్థమైంది కదా టైగర్? టైగర్, ఎవరిని తీసుకొచ్చావు నువ్వు? ఇతను మనల్ని ఏలుతాడా? నేను చెప్పాను కదా, ఎవరైనా వచ్చి మన నెత్తిన కూర్చొని నేనే టైగర్ని అంటే మనం నమ్మాలా? నెవర్. స్టార్ట్. మరోసారి అతని పంచ్ అభినవ్ను తాకడానికి ముందే అభినవ్ తేరుకుని తల కిందకు దించుకున్నాడు. బాలరాజ్ దెబ్బ గురి తప్పింది. దాంతో అతను తిరిగి అభినవ్ను కోపంగా చూశాడు. అభినవ్ చాలా కోపంగా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి తన తండ్రి సంజయ్ అతనికి పోరాటం నేర్పించిన విషయం అతనికి గుర్తుకొస్తుంది. ఈసారి బాలరాజ్కు కోపం వచ్చింది. అతను మళ్లీ వేగంగా అభినవ్ వైపు దూసుకొచ్చాడు. అభినవ్ కిందకు వంగి అతని కాలుపై తన్నాడు. బాలరాజ్ తనను తాను నిలదొక్కుకోలేకపోయాడు. అరే బాలరాజ్, లొంగిపో. నీ రికార్డు ఎందుకు పాడు చేసుకుంటున్నావు? నువ్వు టైగర్ చేతిలో ఓడిపోయావని నేను బయట ఎవరికి చెప్పనులే. బాలరాజ్ పైకి లేచి అభినవ్తో ఆపకుండా ఫైట్ చేయడం స్టార్ట్ చేశాడు. అభినవ్ అతని దెబ్బల నుంచి తనను తాను రక్షించుకున్నాడు. అభినవ్ బాలరాజును వదిలేసి సైలెంట్గా రింగ్ మూలకు వెళ్లి నిలబడ్డాడు. బాలరాజ్ కష్టంగా పైకి లేచి నొప్పిలో మూలుగుతూ ఇలా అన్నాడు. అక్రమ్, నాకు తెలియని టెక్నిక్స్ చాలానే తెలుసు యార్. బాలరాజ్ నడుము పట్టేసింది. నవ్వుతూ అభినవ్తో ఇలా అన్నాడు. ఈ టెక్నిక్ ఎక్కడ నేర్చుకున్నావు?
నా వెన్నెముక పట్టుకుంది. ఆ! నాతో కలిసి వైన్ తాగుతావా? ఈరోజు పార్టీ ఖర్చు నాది. బాలరాజ్, అలా కాదు అడిగేది, ఇలా అడగాలి. టైగర్ సార్, మీరు నాతో కలిసి వైన్ తాగుతారా? పార్టీ చేసుకుందామా? ఈ విధంగా. టైగర్ సార్, మీకు ఈరోజు నాతో కలిసి వైన్ తాగడం ఇష్టమేనా? పార్టీ చేసుకుందామా? ఓకే. రైట్. వై నాట్? హే అనన్య, చూడు, మా అమ్మా నాన్న వచ్చేసారు. జరిగిందంతా వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళు నిన్ను కలవాలనుకుంటున్నారు. నువ్వెక్కడున్నా సరే ఇప్పుడే ఇంటికి రా. హే అనన్య, ఏంటి ఇప్పుడేనా? అవును, అంత షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు చేసిన దానికి ఇప్పుడు అనుభవించు. సరే అక్రమ్. అక్రమ్, బాలరాజ్, నేనిప్పుడు మీతో రాలేను. నేను ఇంటికి వెళ్ళాలి, మా అత్తమామల ఇంటికి. అత్తా మామలా? నీ పెళ్ళెప్పుడు జరిగింది? టైం ఉన్నప్పుడు మీకు అంతా చెబుతాను. అంతా ఓకే కదా? మనం మనోజ్కి ఫోన్ చేసి విషయం చెప్పాలి కదా. లేదు బాలరాజ్, ఇతని రియల్ ఐడెంటిటీ ఎవరికీ తెలియకూడదు. టైగర్ తిరిగి వచ్చాడనే విషయం కూడా ఎవరికీ తెలియకూడదు. సరేనా? మనోజ్ ఏం చేస్తున్నాడో చేయనివ్వు. సరే, నేను బయలుదేరుతాను. అక్రమ్, నీకు గుర్తుంది కదా నా కొత్త ఉద్యోగం గురించి? డోంట్ వరీ, నీ పని అయిపోతుంది. ఇది విని అభినవ్ అక్రమ్ మరియు బాలరాజులకు షేక్ హ్యాండ్ ఇచ్చి బయటకొచ్చాడు. అతను వెళ్ళడానికి ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాడు. టైగర్, ఇదిగో మన హోటల్లో తాగిన వైన్ ఇదే. మీ అత్తమావల ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వు. వాళ్ళ 7 తరాల్లో కూడా ఎవరూ దీన్ని తాగుండరు. వీటన్నిటికీ థ్యాంక్స్ అక్రమ్. నువ్వు తిరిగొచ్చి మా ఆశల్ని బతికించినందుకు థ్యాంక్స్. సరే, ఇప్పుడైనా బయటకు రా, లేదంటే రింగులోనే ఉంటావా? కొంతసేపటి తర్వాత కారు అనన్య ఇంటి ముందొచ్చి ఆగింది. అభినవ్ కిందకి దిగి లోతైన శ్వాస తీసుకుంటూ ఇంటి లోపలికి వెళ్ళాడు. నమస్తే అత్తయ్య. నమస్తే మావయ్య. ఇదిగోండి, మీకోసం ఇది తీసుకొచ్చాను. అరే వా, ఏంటిది? చాలా కాస్ట్లీ అనుకుంటా. అరే భలే ఉందే, నువ్వు కూడా చూడు. పిచ్చోడివా? నాకు తెలిసి ఈ బాటిళ్లను ఎక్కడ్నుంచో దొంగిలించి తీసుకొచ్చుంటాడు. నీకేమనిపిస్తుంది? ఇతనిలాంటివాడు ఇంత ఖరీదైన వైన్ను కొనగలడనా? మరి నువ్వు ఇవన్నీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నా కూతుర్ని బలవంతం చేసిన తర్వాత మాకు లంచం ఇవ్వాలని చూస్తున్నావా? అది కూడా దొంగిలించిన వైన్ని. సారీ, నేనెవరిని బలవంతం చేయలేదు, దొంగతనము చేయలేదు. అవునా? మరి నా కూతురితో ఉంది నీ ఆత్మనా? నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసు. మా ఆస్తిని కాజేయాలనే కదా? నువ్వు నా కూతురు? అభినవ్ గుండెల్లో ఎవరో కత్తి గుచ్చినట్లు అనిపించింది. అతని మాట వినడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అవును, అనన్యతో అతను ఇదంతా కావాలని చేయలేదు. అనన్య రూంలోకి తాను ఎలా వెళ్లాడో కూడా అతనికి తెలియదు. ఈ విషయం అతనికి ముందే తెలుసుంటే అతను ఎప్పుడూ అలా చేసి ఉండేవాడే కాదు. కానీ చివరకు అభినవ్ ఎలాంటి విచారణ ఇవ్వలేదు. ఇచ్చినా ఉపయోగం లేదని అతనికి తెలుసు. మూగవాడివా? నోట్లో నాలుక లేదా? షర్మిల, కూర్చో. అభినవ్, కూర్చో. షర్మిల ఇంకా అతని వైపు కోపంగా చూస్తుంటుంది. అభినవ్ కూర్చోవడంతో రాజీవ్ ఇలా అన్నాడు. మాకు జరిగిందంతా తెలుసు. అనన్యకు కూడా అసలేం జరిగిందనేది పూర్తిగా తెలీదు. కానీ నాకేమనిపిస్తోందంటే అక్కడేదో పెద్ద గందరగోళం జరిగిందని. సరే, ఇప్పుడు ఏమైతేనేం, నీకు అనన్యకు మధ్య ఉన్న బంధాన్ని మార్చలేం. ఏమైనా అతను జరిగిన దాని గురించి పశ్చాత్తాపడటం లేదు. అతను అనన్యను కలవకపోయింటే అక్రమ్ను ఎప్పుడూ కలిసుండేవాడే కాదు. అలాగే అతను ప్రపంచంలో అనన్య పేరు కూడా పాడు చేయాలనుకోలేదు. ఇలాంటప్పుడు ఈ పెళ్లి చెడిపోవడం అతనికి కూడా ఇష్టం లేదు. సరే అభినవ్, నువ్వేం చేస్తుంటావు? నేను ఒక డెలివరీ బాయ్గా పనిచేసేవాణ్ణి. ఈరోజే నా ఉద్యోగం పోయింది. అతని మాటలు ఆ ఇద్దరిపై బాంబుల్లా పడ్డాయి. షర్మిల ఏదైనా మాట్లాడేలోపే
రాజీవ్ ఇలా అన్నాడు. అభినవ్, నువ్వు త్వరగా జాబ్ చూసుకోవాలి, అది కూడా మంచి జాబ్. ఆ తరువాతే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాం. ఓకే, ఇక నువ్వు వెళ్ళు. బయటకు వెళ్ళడానికి అభినవ్ లేచి నిలబడ్డాడు. ఇంతలో షర్మిల కోపం మరింత పెరిగింది. అతను వెళ్తుంటే ఇలా అంది. చూసావా వీణ్ణి ఎంత పొగరో? వీడు ఓవర్ కాన్ఫిడెన్స్ చూడు. జేబులో 10 రూపాయలు కూడా లేవు, కానీ అడవి పులిలా నడుస్తున్నాడు. రాజీవ్, నీకేమనిపిస్తుంది? ఇతళ్లాంటి వాణ్ణి ఎవరైనా ఉద్యోగంలో పెట్టుకుంటారనా? ఇస్తారు, ఎందుకెవరు? నాకు పనికి కొదవలేదు. విన్నావా నువ్వు? రాజీవ్ కూడా అభినవ్ మాటలు విని ఆశ్చర్యపోయాడు. ఇంతలో అభినవ్ షర్మిల దగ్గరకొచ్చి ఇలా అన్నాడు. నాకు ఒక మంచి ఉద్యోగం దొరికితే నేను అనన్యను పెళ్లి చేసుకోవడానికి తగినవాణ్ణి అని నిరూపించుకోవడానికి మీరు నాకు అవకాశం ఇస్తారా? చూడు ఎంత కాన్ఫిడెంటో. పనికి మాలిన కాన్ఫిడెన్స్. ఉద్యోగం అంటే రేపు నువ్వు వెళ్ళి ఏదైనా పార్కింగ్ లాట్లో కూర్చొని జనాల కార్లకు రసీదులు ఇవ్వడం కాదు. నా ఉద్దేశం, ఉద్యోగం అంటే మంచి ఉద్యోగం, అసలైన ఉద్యోగం, సరైన ఉద్యోగం. రేపటిలోపు నీకు అలాంటి జాబ్ దొరికితే నువ్వు చెప్పిన దాని గురించి నేను ఆలోచిస్తాను. షర్మిల నుంచి ఇది వినగానే అభినవ్ ముఖంలో పెద్ద చిరునవ్వు వచ్చింది. అభినవ్ ఎవరో, అతని వెనక ఎవరున్నారో షర్మిలకు తెలీదు. అతను నవ్వుతూ సరేనని తల ఊపి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. నైట్ చాలా లేట్ అయింది. ఈ టైంలో అతను తన ఇంటికి వెళ్ళలేడని అతనికి తెలుసు. అందుకే అతను అనన్య రూంలోకి వెళ్ళి పడుకోవాలనుకున్నాడు. ఎలాగో ఇప్పుడు ఇద్దరూ భార్యాభర్తలయ్యారు. ఇలాంటప్పుడు అభినవ్ ఎలాగోలా ఆ పెద్ద ఇంట్లో అనన్య రూమ్ని కనిపెట్టాడు. ఏంటి? చాలా లేట్ అయింది కదా, ఇప్పుడు మా ఇంటికి వెళ్ళలేను, నేను ఇక్కడ పడుకుంటాను. అయితే ఏంటి? నన్ను మీ అమ్మా నాన్నను కలవడానికి నువ్వే పిలిచావు కదా, మరి నువ్వే నాకు పడుకోవడానికి ప్లేస్ ఇవ్వాలి. హలో, మళ్ళీ నిన్ను నా రూమ్ లోకి రానిస్తానని అనుకుంటున్నావా? మరి నేను ఇంకెక్కడికి వెళ్తాను? నాకు తెలీదు. ఎక్కడ పడుకుంటావో నీ ఇష్టం, కానీ నీ కాలు తీ, లేదంటే నేను విరక్కొడతాను. అభినవ్ ఫస్ట్ అంతగా భయపడలేదు, కానీ డోర్ అతని కాలును తాకబోతున్నప్పుడు అతను తన కాలు వెనక్కి తీసుకున్నాడు. అనన్య డోర్ మూసి లోపల నుంచి అరుస్తూ ఇలా అంది. పనివాడి ప్లేస్ ఓనర్ రూమ్ లో కాదు, ఇంట్లోని స్టోర్ రూముల్లో ఉంటుంది. ఇది విని అభినవ్కు బాధ కలిగింది, కానీ అతను ఏం చేయగలడు? అతను మూసి ఉన్న తలుపు వైపు చూసి నీరసంగా తల ఊపాడు. తర్వాత ఏం జరగబోతోంది? అభినవ్ ఎక్కడ పడుకోబోతున్నాడు? ఈ ఇంట్లో అతనికి సరైన గౌరవం లభిస్తుందా? అనన్య కుటుంబ సభ్యులకు అభినవ్ అసలు గుర్తింపు గురించి తెలిస్తే ఏం జరుగుతుంది? ఆ రోజు నేను తాగిన మైకంలో ఉన్నానని ఒప్పుకుంటున్నాను, కానీ తను కూడా తన రూమ్ డోర్ ఎందుకు ఓపెన్ చేసి పడుకోవాలి? అభినవ్ అప్పటికీ అనన్య గది బయటే నిలబడి ఉన్నాడు. మిగతా రూమ్స్లో అతనికి చోటు దొరకదని అతనికి తెలుసు. అందుకే ఇంట్లోని పనివాళ్లు పడుకునే చోటికి అభినవ్ వెళ్ళాడు. అక్కడ అతనికి అదృష్టవశాత్తు ఒక పరుపు ఖాళీగా దొరికింది. అభినవ్ దానిపై పడుకున్నాడు. అభినవ్కి ఎప్పుడు నిద్ర పట్టిందో, ఎప్పుడు ఉదయం అయిందో కూడా తెలీదు. అతను తొందరగా తయారై ఏకే ప్రైవేట్ లిమిటెడ్కి చేరుకున్నాడు. ఏయ్, ఎవరు నువ్వు? బయటకు నడు, వెళ్ళు. అతని చూపు సన్నీపై పడింది. సన్నీ కూడా అతన్ని చూసి కన్నింగా నవ్వుతూ ఇలా అన్నాడు. ఓహో, చూడండి ఎవరొచ్చారో. నీకెంత ధైర్యం ఇక్కడికి రావడానికి? సెక్యూరిటీ సార్, ఈ బికార్ని లోపలికి వెళ్ళనివ్వకండి. కేవలం అక్రమ్ సార్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చాడు. నీకో సలహా ఇవ్వనా బ్రదర్? నీ పేదరికాన్ని కొంచెం యాక్సెప్ట్ చేసి దానికి తగ్గట్టు జీవితంలో ముందుకు వెళ్ళు. ఇప్పుడు నీ నాన్న అక్రమ్ సార్ కారు నడిపేవారంటే దాని అర్థం వాళ్ళిద్దరూ స్నేహితులని కాదు కదా. మీ నాన్న ఆయన వెనక తిరగడం వల్ల ఏ ప్రయోజనం పొందనప్పుడు నువ్వు ఆయన వెనక తిరిగితే నీకెలా ప్రయోజనం దక్కుతుంది? సన్నీ మాటలు విని అభినవ్కి కోపం వచ్చింది. సన్నీ ప్రవర్తనతో అతను విసిగిపోయాడు. అతను కావాలంటే పిడికిలితో సమాధానం చెప్పగలడు, కానీ అతను తన ఫోన్ తీసి అక్రమ్కి ఫోన్ చేయడం బెటర్ అనుకున్నాడు. కానీ అతను అక్రమ్కి ఫోన్ చేయకముందే, ఇక్కడేం జరుగుతుంది? ఇతను నాతో పాటు వచ్చాడు. ఇంకా మీరేమైనా మాట్లాడాలా? ఇక మీరు వెళ్ళొచ్చు, మీరు నాతో రండి. అది చూసి సన్నీకి మతిపోయింది. ఆ రోజు పార్టీలో మరియు ఇక్కడ కూడా అభినవ్ సన్నీ చేస్తున్నది తప్పు అని నిరూపించాడు. నేనిక్కడికి ఎందుకు వచ్చానో అక్రమ్ నీకు చెప్పాడా? ఇది వినగానే జెన్నీ షాక్ అయింది.
ఇక్కడ ఉద్యోగం కోసం వచ్చిన అభినవ్ లాంటి వ్యక్తి అక్రమ్ని కేవలం అక్రమ్ అని పిలుస్తున్నాడు. జెన్నీ ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. నువ్వు నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. జెన్నీ సారీ చెప్పిన విధానాన్ని బట్టి ఆమె అతన్ని ఇష్టపడలేదని అభినవ్కి అర్థమైంది. ఇంతలో జెన్నీ తన టేబుల్పై ఉన్న ఒక పేపర్ తీసింది. ఆ పేపర్పై అభినవ్ చేయగలిగే ఉద్యోగాల పేర్లు రాసి ఉన్నాయి. అభినవ్ ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకునే ఛాన్స్ కూడా అక్రమ్ అతనికిచ్చాడు. దీనిపై స్టార్స్ ఎందుకున్నాయి? స్టార్స్ ఉన్న పొజిషన్లో ఆల్రెడీ పనిచేస్తున్నారు కాబట్టి ఈ పొజిషన్లు ఖాళీగా లేవు. వుడ్ యు లైక్ టీ ఆర్ కాఫీ? మేనేజర్ పోస్ట్ కావాలి నాకు. కానీ మేనేజర్ పొజిషన్పై ఇప్పటికే స్టార్ సింబల్ ఉంది. తెలుసు నాకు. మరి ఆ స్థానంలో ఇప్పటికే ఒకరు ఉన్నప్పుడు నువ్వు ఆ స్థానాన్ని ఎలా తీసుకోగలవు? ఆ ఎంప్లాయీని కంపెనీ నుండి బయటకు పంపించమంటారా? నేను అలా ఏమీ అనలేదు. నువ్వు నాకు ఒకటి చెప్పు, ఈ లిస్ట్ నాకు ఎవరిచ్చారు? నువ్వే కదా? అవును, కానీ చూడు జెన్నీ, ఇందులో నా తప్పేమీ లేదు. నువ్వు నాకు లిస్ట్ ఇచ్చావు, నేను నాకు నచ్చిన పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఏం చేయాలో అది నువ్వు చూసుకో. అతను అడుగుతున్నది ఆలోచించి అడుగుతున్నాడు. నిజానికి మొత్తం కంపెనీ అతనిదే. అతను వీలైనంత త్వరగా దాన్ని స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు. సరే మిస్టర్ అభినవ్, నాకు మీ గురించి కొన్ని వివరాలు అవసరం. రేపటి నుండి మీరు ఆఫీస్కి రావచ్చు. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. అయితే మనోజ్ రాకుండా అతను ఏమీ చేయలేడు. కాబట్టి అతను మేనేజర్ పోస్టు మాత్రమే అడిగాడు. తద్వారా అతను అనన్య ఆమె తల్లిదండ్రుల ముందు తన ఎబిలిటీని నిరూపించుకోగలడు. అభినవ్ అక్కడికి ఎందుకు వచ్చాడో సన్నీకి ఇంకా అర్థం కాలేదు. మరోవైపు రేపటి నుండి ఉద్యోగానికి వెళ్ళడానికి తనకు కొత్త బట్టలు అవసరమని అభినవ్కు అనిపించింది. బట్టలతో పాటు అతను తన ఫోన్ కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అక్రమ్ ఇచ్చిన చెక్ అతని జేబులోనే ఉంది. ఇప్పుడు అనన్య తల్లిదండ్రులు వచ్చినందున వారికి మరియు హర్దేవ్ పాల్కి చూపించడానికి అతను వారింట్లోనే మరియు పనివాళ్ల గదిలోనే పడుకోవాల్సి ఉంటుందని అభినవ్కి తెలుసు. కానీ అతను అంత తేలికగా వదులుకోడు. అతను ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ అల్లుడు అని నిరూపించుకోబోతున్నాడు. అభినవ్ తన చెక్కుతో డబ్బు తీసుకోవడానికి బ్యాంకుకు వెళ్ళాడు. నా దగ్గర చెక్ ఉంది, డబ్బులు కావాలి. సరిగ్గా అప్పుడే అతని దృష్టి ప్రణవ్పై పడింది. ప్రణవ్ అభినవ్ పేదరికాన్ని ఎగతాళి చేసే వారిలో ఒకడు. అరే చూడండి ఎవరు వచ్చారో. ప్రణవ్ స్వయంగా ఒక బ్యాంకు ఉద్యోగి. అతను కోటీశ్వరుడు కాకపోయినా అతని దగ్గర డబ్బు ఉంది. అభినవ్ తరచుగా డెలివరీ పని కోసం ఈ బ్యాంకుకు వచ్చేవాడు కాబట్టి ప్రణవ్కి అభినవ్ తెలుసు. అభినవ్ ముందు అతను ఏమాత్రం పనికిరాడు. కానీ అతనికి అభినవ్కి మధ్య ఒకే ఒక తేడా ఉంది, అదే పేదరికం. నువ్వు చెక్కుతో, నీకు తెలుసా ఎక్కువ మొత్తంలో డబ్బు మాత్రమే ఈ బ్యాంకులో చెక్కు ద్వారా తీయడానికి ఉందని నీకు తెలుసా? నాకు ఎక్కువ అమౌంటే కావాలి, మీరు తీయలేరు. అందుకే నేను మేనేజర్ని కలవాలనుకుంటున్నాను. లిజన్, ఆ అవసరం లేదు. ఆ చెక్ నాకు ఇవ్వు. ప్రణవ్ ఆ చెక్కును చూడకుండానే అభినవ్ మరియు మిగతా అందరి కళ్ల ముందే చెక్కును చింపేశాడు. అరే మైండ్ పోయిందా నీకు? ఏం చేసావు? సెక్యూరిటీ, వీనిక నుంచి బయటకు గెంటేయండి. నకిలీ చెక్కును తీసుకుని బ్యాంక్ వచ్చాడు. బ్యాంకు వాళ్ళని పిచ్చోలనుకుంటున్నావా? ఇప్పుడే పోలీసులను పిలిపించి లోపల వేయిస్తాను. నిన్ను బయటకు తీసుకెళ్ళండి. ప్రణవ్ మరియు మిగతా వాళ్ళు అభినవ్ని ఈ స్థితిలో చూసి చాలా ఆనందిస్తున్నారు. ఏం జరుగుతోంది? ఈ గొంతు ఎవరిదో కాదు, అది బాలరాజుది. అతను అభినవ్ని దూరం నుండే గుర్తించాడు. బాలరాజుని చూడగానే అభినవ్కి ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఇప్పుడు ఎవరూ అతన్ని ఏమీ చేయలేరు. సారీ సార్, మీరిక్కడికి ఇలా వస్తారని నాకు తెలీదు. ఈ వ్యక్తిని మోసం చేయకుండా ఆపుతున్నాను. వదిలేయండి ఇతన్ని. అభినవ్ మౌనంగా బాలరాజు వెనక నడుస్తున్నాడు. బాలరాజు అభినవ్ని తనతో ఎందుకు తీసుకువెళ్తున్నాడు ప్రణవ్కి మరియు మిగతా వారికి అర్థం కాలేదు. ప్రణవ్ కూడా వారి వెనక వెళ్తున్నాడు. బాలరాజు వెనక్కి తిరిగి ఇలా అన్నాడు, నాతో రమ్మని నీకు చెప్పానా? లేదు సార్. బాలరాజు అతన్ని కోపాన్ని చూడగానే ప్రణవ్ కాళ్ళు అక్కడే ఆగిపోయాయి. బాలరాజు ప్రవర్తన చూసి అతనికి భయం వేసింది. వాడు అభినవ్ ఐడెంటిటీపై అనుమానం పడేలా బాలరాజు ఏమీ చేయకూడదని అతను అనుకున్నాడు. ఇతను తప్పు చేస్తే ఈ విషయం మేనేజర్కి చెప్పాలి. అంతేకాని నువ్వు యాక్షన్ తీసుకుంటే మేనేజర్ బ్యాడ్గా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. కమ్. బాలరాజు అభినవ్ని చూసి తనతో లోపలికి రమ్మని సైగ చేశాడు.
ఇద్దరూ కలిసి మేనేజర్ క్యాబిన్లోకి వెళ్లారు. మేనేజర్ తన కుర్చీలో కూర్చొని కంప్యూటర్లో పనిచేస్తున్నాడు. బాలరాజు అతని దృష్టిని ఆకర్షించడానికి తలుపును గట్టిగా మూశాడు. అకస్మాత్తుగా మేనేజర్ దృష్టి తలుపుపై పడింది. ఎదురుగా బాలరాజు నిలబడి ఉండడం చూశాడు. అరే బాలరాజ్ సార్, మీరిక్కడికెలా? నన్ను పిలిచి ఉండాల్సింది. కూర్చోండి కూర్చోండి. చెప్పండి, ఎందుకొచ్చారు? నిజానికి నేను నా పని మీద వచ్చాను, కానీ బయట ఒక తమాషా చూశాను. కాబట్టి ముందుగా దీని గురించి నీతో మాట్లాడాలనుకున్నాను. చెప్పండి. ఆయనెవరో నీకు తెలుసా? అతని చూపు ఫస్ట్ అభినవ్ ముఖం నుంచి అతని చేతికి ఉన్న ఉంగరంపై పడింది. ఉంగరంపై ఉన్న ఆ గుర్తును చూడగానే మేనేజర్ నోరెళ్లబెట్టాడు. బాబోయ్, ఇతను టైగర్. ఎవరితను? నువ్వు కెప్టెన్గా ఉన్న టీంలో అతనే చివరి వ్యక్తి. ఐఎమ్ వెరీ సారీ, నన్ను క్షమించండి. టైగర్, మీరు ఎంతసేపటి నుంచి ఇక్కడున్నారు? నేను మీకోసం ఏం చేయగలను? ఏం అవసరం లేదు. ఒక విషయం మాత్రం గుర్తుంచుకో, మీకు తప్ప నేను టైగర్ని అని మరెవరికీ తెలియకూడదు. ఓకే టైగర్. మిమ్మల్ని చూసి చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి తప్పకుండా మిమ్మల్ని ఈ కష్టాల నుంచి బయటకు తీసుకొస్తారు. ఆయన అది చేస్తారు, కానీ ముందుగా నువ్వు నీ ఉద్యోగులకు బుద్ధి చెప్పాలి. ఎందుకంటే నేను నా పద్ధతిలో బుద్ధి చెప్తే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు. ఏమైంది? వాళ్ళు ఏం చేశారు? అభినవ్ విషయంలో జరిగినదంతా బాలరాజు మేనేజర్కి చెప్పాడు. ఇది వినగానే మేనేజర్ రక్తం మరిగిపోయింది. మరోవైపు ఒక స్ట్రాంగ్ వ్యక్తి బ్లాక్ కళ్ళజోడు పెట్టుకుని నిలబడి ఉన్నాడు. అతని కళ్ళపై కళ్ళజోడు, మెడలో మందపాటి బంగారు చైన్. ఇప్పుడే కాదు, ఇప్పుడే వచ్చాడు కదా, కొంచెం ఎగరనివ్వండి. కానీ ఈసారి పంజరంలో పెట్టే తప్పు మాత్రం చేయకు. ఇప్పుడు ఏం జరగబోతోంది? ప్రణవ్ని మేనేజర్ ఏం చేయబోతున్నాడు? టైగర్ పేరు విని మనసులో కొత్త ప్లానింగ్ వేస్తున్న ఈ వ్యక్తి ఎవరు? టైగర్. ప్రణవ్ అభినవ్ని అవమానించిన విషయం మేనేజర్కు తెలియగానే అతని రక్తం ఉడికిపోయింది. అతను బ్యాంకులో కంప్యూటర్ను నొక్కుతున్నా అతని గుండె ఇప్పటికీ బుల్లెట్ కంటే వేగంగా కొట్టుకుంటోంది. వాడికెంత ధైర్యం! ఇప్పుడే వాడి సంగతి చూస్తాను. వెంటనే బుల్లెట్ వేగంతో తన క్యాబిన్లోకి రమ్మని ప్రణవ్కు చెప్పాడు. ప్రణవ్, ప్రణవ్! సరిగ్గా అప్పుడే ప్రణవ్ వచ్చాడు. నువ్వేం చేశావు? ఈయన తీసుకొచ్చిన చెక్కును చింపేయమని నీకెవరు చెప్పారు? సార్, ఇతను ఒక డెలివరీ బాయ్. ఇతను నకిలీ చెక్కుని బ్యాంకు తెచ్చాడు. ఇతను ఏమనుకుంటున్నాడు? ఇక్కడ లాటరీ నడుస్తుందనుకుంటున్నాడా? పైగా నేను చెక్ ఇన్ఫర్మేషన్ ని కంప్యూటర్లో చెక్ చేశాను. ఎలాంటి డీటెయిల్స్ మ్యాచ్ కాలేదు. నిజం చెప్తున్నావా? అవును సార్. ఈ డెలివరీ బాయ్ తీసుకొచ్చింది ఎవరి చెక్కో తెలుసా? అక్రమ్ సార్ది. ఏంటి సార్? అవును. నువ్వు ఇతన్ని అవమానించింది పక్కన పెడితే నువ్వు ఆయన చెక్కుని చింపేశావని అక్రమ్ సార్కి తెలిస్తే ఆయన నిన్నేం చేస్తాడో తెలుసా? చెక్ ఎక్కడా? సార్, ఇదిగో చెక్కు. నీకెంత ధైర్యం? సరే, ఇప్పుడు నువ్వు ఒక పని చెయ్యి. ఈ చెక్ ముక్కలన్నింటినీ జాగ్రత్తగా టేప్తో అతికించు. సార్, ఈ పనయ్యాక నిన్నుద్యోగం నుంచి తీసేస్తున్నాను. యు ఆర్ ఫైర్డ్. సార్, కానీ నేనేం చేశాను? నిన్ను తీసేస్తున్నానని విన్నావు, కానీ దానికి ముందు నేను చెప్పింది వినలేదా? అతికించాల్సి వస్తుందని తెలిస్తే ప్రణవ్ అంతలా చింపేవాడు కాదు. ప్రణవ్ మేనేజర్ వైపు చూశాడు. ఈ చెక్కు అక్రమ్ సార్ది. సరిగ్గా అతికించు. కొంచెం తేడా వచ్చినా నిన్ను ప్రపంచంలోని ఏ బ్యాంకులోనూ పనిచేయలేని విధంగా బయటకు తరిమేస్తాను. బయటకెళ్ళు. అతను కంగారుగా అభినవ్ని చూశాడు. చెక్కు అక్రమది అవ్వడం, మేనేజర్ మాట్లాడిన తీరు, ఈ రెండూ ప్రణవ్కి షాక్ ఇచ్చాయి. ఆ తర్వాత అతను చెక్కు ముక్కలను అతికించడం ప్రారంభించాడు. తన కంప్లైంట్ మేనేజర్ దగ్గరకు వచ్చిన ప్రణవ్ ఇలాంటి అభినవ్లని ఎంతమందిని బాధించి ఉంటాడోనని అభినవ్కి మనసులో అనిపించింది.
బాలరాజు అతని మేనేజర్ ఒక మామూలు డెలివరీ బాయ్కి ఎందుకు హెల్ప్ చేస్తున్నారో ప్రణవ్కి అర్థం కాలేదు. చివరకు ప్రణవ్ చాలా కష్టపడి చెక్కును మళ్ళీ అతికించాడు. రియలీ సారీ. అవును టైగర్, ఇన్నేళ్ళు నువ్వెక్కడున్నావు? ముందు మీరు చెప్పండి, మా నాన్నతో మీకున్న సంబంధం ఏంటి? నేను కూడా ఆయన టీంలో మెంబర్. లిజన్, టైగర్ తిరిగి వచ్చాడు, కానీ మనోజ్ వచ్చే వరకు ఎవరికి చిన్న అనుమానం కూడా రాకూడదు. ఏ ఆట ఇక్కడితో ముగుస్తుంది. అవును, సార్ చెప్పింది నిజం. మన సింహాల మధ్యలోకి ఒక తోడేలు చొరబడింది. వాడు మన శత్రువులకు మన సమాచారం అంతా ఇస్తున్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి టైగర్. తోడేలు అంటే కోవర్టా? అవును, దీని గురించి మనోజ్ నీకు వివరంగా చెప్తాడు. అప్పటి వరకు నీ ఐడెంటిటీ బయటకు రాకూడదు. కొన్ని రోజులు చీకట్లోనే ఉండాలి. ఈలోగా నీ నాన్న, అదే మా సంజయ్ని చంపిన హంతకుడు గురించి, అలాగే ఆ తోడేలు గురించి కూడా మేం కనుక్కుంటాం. ఈ రెండు విషయాలకు సంబంధించి అభినవ్కి ఒక్క పేరే గుర్తుకొచ్చింది, మనోజ్. రాణా సంజయ్కి ఎలా వెన్నుపోటు పొడిచాడో మనోజ్ కూడా తన తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తాడని అభినవ్కి ఖచ్చితంగా తెలుసు. రాణాను తన సొంతం అనుకున్నట్లు వీరిపై అతనికి జాలి కలిగింది. ఈ గ్రూప్లో నేను ఇంకా కలవని వాళ్ళు ఇంకెవరున్నారు? నువ్వు నన్ను, అక్రమ్ని కలిసావు. ఇదిగో డీకే, మిగిలిన వారు పార్కర్, హరియానా, మనోజ్, ముగ్గురు మిగిలారు. హరియానా అంటే మన గ్రూప్లో ఒక అమ్మాయి కూడా ఉందా? అవును, ఆమె కంటే ముందు వాళ్ళ అమ్మ మనతో పాటు పనిచేసింది. ఆమె ఏడాది క్రితం చనిపోయింది. కాబట్టి హరియానా ఆమె స్థానంలో ఉంది. ఆమె కేవలం అమ్మాయి మాత్రమే కాదు, ఆమె ఒక నిప్పు, నడిచే నిప్పు కణం, ఒక తుఫాన్. హరియానా లాంటి అమ్మాయిని నేను నా జీవితంలో చూడలేదు. ఆమెకు అందం, తెలివి, పట్టుదల, ఈ మూడు ఉన్నాయి. నాకు అర్థం కాలేదు. ఆమె మొండిది. ఆమె మొండితనం ముందు నా మొండితనం కూడా తక్కువే. టెక్నికల్లీ ఆమె మన గ్రూప్లోని ఏకైక అమ్మాయి. కానీ మనలో ఏ మగాడైనా ఆమెను అదుపులో పెట్టడం అసాధ్యం. ఇది విన్న అభినవ్కి బాలరాజ్ ఎవరిని ఉద్దేశించి చెబుతున్నాడో అర్థమైంది. తాను టైగర్నని ఆర్యానాను కూడా నమ్మించడం అభినవ్కి కష్టమే కావచ్చు. కానీ ఈ సవాలు స్వీకరించడం అభినవ్కి ఆనందంగా అనిపించింది. ఆర్యానాను కలవాలనే అతని కోరిక కూడా పెరిగింది. ఇంతలో మేనేజర్ డీకే ఇలా అన్నాడు, నువ్వు త్వరలోనే ఆమెను కలుస్తావు, కానీ ఆమె నిన్ను కలుస్తుందో లేదో నాకు తెలీదు. హరియానాను ఒప్పించడం టైగర్కి కష్టం కాదనుకుంటా. ఈ అబ్బాయి నేను అనుకున్నట్టు లేడు. బాలరాజ్ అన్న ఈ మాటను విని డీకే చెవులు రెక్కరించాడు. బాలరాజ్ సార్, టైగర్ మిమ్మల్ని రింగులో పడేశాడా ఏంటి? ఇది విని బాలరాజ్ గట్టిగా నవ్వి అవును అన్నట్లు తలూపాడు. అతన్ని చూసి డీకే కూడా పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు. సరే టైగర్, నీకిప్పుడు ఎంత డబ్బు కావాలి? నేనిస్తాను. తర్వాత అక్రమ్ సార్ ఆఫీస్ నుంచి చెక్కును మళ్ళీ కలెక్ట్ చేసుకుంటాను. ప్రస్తుతం నాకు 1 కోటి కావాలి. మిగిలిన 49 కోట్లు నా అకౌంట్లో డిపాజిట్ చేయండి. సరే, నేను చేయిస్తాను. ఇది విని డీకే అతని కోసం డబ్బులు తీసుకురావడానికి వెళ్ళిపోయాడు. బాలరాజ్, ఈ హర్యానా గురించి నీకెంకేం తెలుసు? నాకంతా తెలుసు, కానీ అదే సమయంలో ఏమీ తెలీదు. నో, అది కాదు బాలరాజ్. నా ఉద్దేశం... అవునవును, నీ ఉద్దేశం నాకు తెలుసు. ఒక్కటే, ఆమెకు నీపై చిరాకు లేదా కోపం తెచ్చుకునే అవకాశం ఇవ్వకు. అలాగే ఆమె వెనుక కుక్కలా తోకాడించుకో. మరి ముఖ్యంగా జోకులు ఎప్పుడు వేయకు. జోకులు వేసేవారిని ఆమె చంపేస్తుంది. అన్నట్టు నీకిప్పుడు ఒక కారు కావాలి. నేను ఒక మేనేజర్కి చెప్తాను. అక్కడి నుంచి నేరుగా గ్లో మోటార్స్కి వెళ్ళు. అక్కడ నీకోసం ఒక కారు ఎదురు చూస్తోంది. నేనిప్పుడే దానికి డబ్బు కట్టాను. నువ్వు బాధ్యతలు స్వీకరించినప్పుడు నాకు డబుల్ అమౌంట్ ఇవ్వచ్చు. సరే, థ్యాంక్ యూ. అతను బ్యాంకు నుండి డబ్బులు తీసుకున్నాడు. తొందరలో బాలరాజు తన కోసం ఏ కారు బుక్ చేశాడో అడగడం మర్చిపోయాడు.
గేటు దగ్గర నిలబడి ఉండడం చూశాడు. మిస్టర్ అభినవ్ ఘట్టమనేని. నేనే అభినవ్ ఘట్టమనేని. సార్ ప్లీజ్ కమ్, లెట్స్ గో. కొంత సమయం తర్వాత అభినవ్ ఒక గ్యాలరీ చేరుకున్నాడు. మేనేజర్ అతన్ని అతని కారు దగ్గరకు తీసుకొచ్చాడు. సార్ ఇదే ఆ కార్, నేను పేపర్లు రెడీ చేస్తాను, ఈలోగా మీరు కార్ చూడండి. అది చాలా ఖరీదైన కారు. బాలరాజ్ ఉద్దేశపూర్వకంగా అది పాతదిగా అనిపించేలా చేశాడు. దానివల్ల అతని కారు కారణంగా ఎవరూ అభినవ్ని అవమానించకుండా ఉంటారని. కానీ అభినవ్ కారు లోపల చూడగానే అతనికి చాలా నచ్చింది. హలో, ఇక్కడేం జరుగుతోంది? అభినవ్, నువ్వు కారు కొంటున్నావా? నువ్వెవరు? నీకేం కావాలి? ఓ, నేను చాందిని, మీ వైఫ్ ఫ్రెండ్ని. అక్రమ్ పార్టీలో అభినవ్ చాందినిని చూశాడు. అక్కడ అభినవ్ ఆమెతో మాట్లాడనప్పటికీ ఆమె పార్టీ అంతా అభినవ్ని చూస్తూ ఉండిపోయింది. అభినవ్ ప్రపంచానికి కనబడుతున్నది నిజం కాదని ఆమెకు ఖచ్చితంగా తెలుసు. ఒక విషయం మిమ్మల్ని అడగాలి. నువ్వు కారు కొనడానికి ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వు పేదవాడివని అనన్య నాకు చెప్పింది కదా. అవును, నేను పేదవాణ్ణే. నేను నా బాస్ కోసం కొంటున్నాను. చాందిని ఒక క్షణం అతన్ని చూసి ఇలా అంది. నిజంగా నువ్వు అబద్ధం చెప్పడం లేదు కదా? నేను నీకెందుకు అబద్ధం చెప్తాను? ఏమో నాకేం తెలుసు. నేను ఒక పని చేస్తాను, నేను అనన్యని కూడా ఇక్కడికి పిలుస్తాను. నువ్వు కారు కొనడం చూస్తే ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. వద్దొద్దు, ఆమెను ఇక్కడికి పిలవాల్సిన అవసరం ఏముంది? ఆమెను ఎందుకు ఇబ్బంది పెట్టడం? నువ్వు చెప్పు. నువ్వు నాకు ట్రీట్ ఇవ్వు. నన్ను ట్రీట్కి తీసుకువెళ్తావా? చూడు, నేను మీ వైఫ్ ఫ్రెండ్ని. నువ్వు నాకు నో చెప్పవనుకుంటున్నాను. అభినవ్ ఏం మాట్లాడకముందే చాందిని కార్ డోర్ తీసి ప్యాసింజర్ సీట్లో కూర్చుంది. సరిగ్గా అప్పుడే మేనేజర్ డాక్యుమెంట్స్ తెచ్చి అభినవ్కి అందించాడు. అభినవ్ కూడా డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. చాందిని రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిందని అతనికి తెలుసు. కాబట్టి అతను అక్రమ్ హోటల్స్లో ఒకదానికి తీసుకెళ్లాలని అనుకున్నాడు. జర్నీ అంతా చాందిని అభినవ్నే చూస్తూ ఉంది. ఆమె తన నుండి ఏం కోరుకుంటోందో అభినవ్కి అర్థం కాలేదు. అక్రమ్ హోటల్ కింద అభినవ్ కార్ పార్క్ చేశాడు. బిజినెస్ విషయంలో అక్రమ్ ఎవరి మాట వినడు, అర్థమైందా? సరే, తర్వాత కాల్ చేస్తాను. టైగర్. అభినవ్ ఫోన్ రింగ్ అయింది. అక్రమ్ నుండి కాల్ వస్తుండడం చూశాడు. అక్రమ్. హలో టైగర్, ఏమైంది? నీ కార్ నా ఆఫీస్ దగ్గరికి రావడం చూశాను. ఆల్ ఓకేనా? ఇస్ ఆల్ ఫైన్? ఎస్, యాక్చువల్లీ నేను హోటల్కి ఒకరితో లంచ్కి వచ్చాను. అవునవును, నేను చూశాను. నువ్వు పని చెయ్యి, ముందు నువ్వు నా ఆఫీస్కి రా. నేను నీకు నా విఐపి కార్డు ఇస్తాను. మీ ఇద్దరికి విఐపి ట్రీట్మెంట్ లభిస్తుంది. ఏమైంది? వెళ్దామా? నువ్వెక్కడే ఉండు, నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది. నేను అది పూర్తి చేసి వెంటనే వస్తాను. అతను వెళుతున్న వైపే చూస్తూ ఉంది చాందిని. అది అక్రమ్ ఆఫీస్ అని ఆమెకు బాగా తెలుసు. కానీ అభినవ్కి అక్కడ ఏం పని? అక్రమ్ అతన్ని ఎందుకు పిలిపించాడు? అభినవ్పై చాందినికి అనుమానం పెరిగింది. తర్వాత ఏం జరగబోతోంది? చాందినికి అభినవ్ అసలు నిజం తెలుస్తుందా? అసలు చాందిని ఉద్దేశం ఏంటి? చాందినికి అభినవ్పై అనుమానం వచ్చింది. అదే సమయంలో అభినవ్ అక్రమ్ క్యాబిన్కి వెళ్ళాడు. అభినవ్ లోపలికి రాగానే అక్రమ్ అతని వైపు తన కార్డు అందిస్తూ ఇలా అన్నాడు. రా టైగర్, వెల్కమ్. ఆల్ గుడ్? ఎస్, ఆల్ గుడ్. ఇదిగో విఐపి కార్డ్, హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ. అభినవ్ కార్డు తీసుకుని కిందకొచ్చాడు. చాందిని హోటల్ బయట షెడ్లో నిలబడి ఉంది. లెట్స్ గో. ఇద్దరు హోటల్ లోపలికి వెళ్లి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. అభినవ్ కావాలనే చాందిని కళ్ళలోకి చూడడం లేదు. కానీ చాందిని మాత్రం అభినవ్ని చూస్తూ ఉంది. ఏమైంది? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే, నువ్వు నిజంగా ఈ ఆఫీస్లోనే పనిచేస్తున్నావా? మనం ఏదైనా ఆర్డర్ చేద్దామా? నాకు చాలా ఆకలిగా ఉంది. వెయిటర్. అభినవ్ చాందిని ప్రశ్నకు సమాధానం దాటవేస్తూ అన్నాడు. హలో సార్. నువ్వు నా నుండి ఏదైనా దాచడానికి ప్రయత్నిస్తున్నావా? లేదు, అలా ఏం లేదు. నేనేం దాచాలి నీ నుండి? అలాంటిదేం లేదు. ఓ, 1 సెకండ్. అభినవ్ మరియు చాందిని వెయిటర్కి ఆర్డర్ ఇచ్చారు. వెయిటర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ చాందిని తాను అడిగిన దాన్ని మర్చిపోలేదు. సరే, నువ్వేం చేస్తావు? నేను ఏకే ప్రైవేట్ లిమిటెడ్లో ఒక చిన్న ఉద్యోగం చేస్తాను, అంతే.
ఇది అక్రమ్ సార్ హోటల్ కదా? రైట్. హలో గర్జియస్, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నేను ఇక్కడికి రావాలని అనుకోలేదు, కానీ నా మనసు వినట్లేదు. నేను నీకు ఒక మంచి ట్రీట్ ఇవ్వచ్చా? అతని కళ్ళల్లో ఒక రకమైన వింత నవ్వు కనిపించింది. అతని ఉద్దేశాన్ని చాందిని అర్థం చేసుకుంది. అలాగే అభినవ్కు కూడా అది అర్థమైంది. నీకు కనిపించడం లేదా? ఆమె ఇప్పటికే నాతో డేటింగ్లో ఉంది. ఓ అలాగా, నువ్వేమి తమ్ముడు అనుకున్నాను. ఇప్పుడు నువ్వు ఈమెతో ఇక్కడికి డేట్కి వచ్చావని చెప్పావు గనక మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపో. ఆ మాటలు విన్న అభినవ్ సైలెంట్గా ఉన్నాడు. ఈ వ్యక్తి ఎంతవరకు దిగజారగలడో చూడాలనుకున్నాడు. ఇంతలో అతను చాందిని వైపు తిరిగి ఇలా అన్నాడు. నువ్వు ఇంత అందంగా ఉన్నావంటే నువ్వు ఒక వెల్ ఫ్యామిలీ నుండి వచ్చావని అనిపిస్తుంది. కానీ ఏమీ అనుకోవద్దు, నువ్వు ఇలాంటి వాళ్ళతో డేట్కి రాకూడదు. స్టాండర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్, రైట్? నీతులు చెప్పమని ఇక్కడ నిన్నెవడు అడిగాడు? పో, బయటికి వెళ్ళావు. నువ్వు నాతో రా, నన్ను నమ్ము. నేను నీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను. నీకు ఇలాంటి బికారి కరెక్ట్ కాదు. ఎవడో కను వదిలేసినాడు. ఆ మాటలు విన్న అభినవ్ ఇక తట్టుకోలేకపోయాడు. అతను తన హద్దులు దాటాడు. అతను అభినవ్ తండ్రి గురించి మాట్లాడగానే అభినవ్కు ఎవరి మాటలు వినిపించలేదు. తన నాన్న గురించి ఇక ఒక్క మాట కూడా వినడానికి రెడీగా లేడు. ఏం మాట్లాడావు? ఎవడో పుట్టించి వదిలేశాడా? నీ నాన్న నీకే నేర్పించాడు? అప్పటి వరకు అభినవ్కు తన పొగరు చూపించిన అతని నోటి నుండి ఇప్పుడు మాటలు రాలేదు. అతని కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపించింది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది ఒక రెప్యుటబుల్ హోటల్, చేపల మార్కెట్ కాదు. మేనేజర్, మీ హోటల్కి ఇలాంటి వాళ్ళు వస్తున్నారా? అభినవ్ కూడా అతన్ని కొంచెం ఎక్కువగానే కొట్టానని గ్రహించాడు. నన్ను ఎలా కొట్టాడో చూడండి. చూడండి, నా ముక్కు నోరు అన్ని పగలు కొట్టాడు. మేనేజర్ ముందు ఆ వ్యక్తిని చూశాడు. ఆ తర్వాత అభినవ్ వైపు తిరిగాడు. అభినవ్ తన తరపున ఏదైనా చెప్పడానికి ముందే మేనేజర్ ఇలా అన్నాడు. మా వీఐపీ కస్టమర్పై చేయి చేసుకోవడానికి నీకెంత ధైర్యం? ఇతను మమ్మల్ని హెరాస్ చేశాడు. అయినా నేను ఇతని మాటలు పట్టించుకోలేదు. పదే పదే చెబుతున్నా ఇతను ఇలాగే ప్రవర్తించాడు. నా తండ్రి గురించి ఇంకా పనికిమాలిన విషయాలు మాట్లాడాడు. ఇది నిజమేనా? ఇతను అబద్ధం చెప్తున్నాడు. కేవలం ఈ చిన్న విషయానికి మీరు ఇతన్ని ఇలా కొడతారా? సార్, ఏమైనా సరే ముందుగా మీరు వీరికి సారీ చెప్పాల్సిందే. సారీయా? నేను సారీ చెప్పాలా? ఇతనే నా ఫ్రెండ్కి నాకు ఇద్దరికి సారీ చెప్పాలి. రై బాస్టార్డ్, సైలెంట్ గా సారీ చెప్పు. నేనెవరో నీకు తెలీదు. సారీ చెప్పకుండా నేను ఈ హోటల్ నుండి వెళ్ళనివ్వను. పరిస్థితి చేయి దాటిపోతోంది. గొడవ పెరగకుండా ఉండాలని చాందిని మధ్యలో వచ్చి ఇలా అంది. యాక్చువల్లీ తప్పు అభినవ్ది కాదు. ఈ వ్యక్తి నన్ను టీస్ చేస్తున్నాడు. నేను ఇంకా అభినవ్ ఇక్కడ లంచ్ చేయడానికి మాత్రమే వచ్చాం. ఏమైనప్పటికీ మేడం, అతను సారీ చెప్పాల్సిందే. మేనేజర్ తనతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో అభినవ్కు అర్థమైంది. నిజానికి అతను అభినవ్ను అతని బట్టలు చూసి అంచనా వేస్తున్నాడు. అభినవ్కు మరో దారి లేదని అనిపించినప్పుడు అతను తన జేబు నుండి అక్రమ్ కార్డు తీసి మేనేజర్కి చూపిస్తూ ఇలా అన్నాడు. ఈ కార్డు నాకెవరిచ్చారో మీకు తెలుసా? ఈ కార్డుపై రాసి ఉన్న పేరు చదవండి. అప్పుడు మీకే నిర్ణయం తీసుకోవాలో అర్థమవుతుంది. మేనేజర్ అభినవ్ నుండి కార్డు తీసుకుని దాన్ని జాగ్రత్తగా చూడడం ప్రారంభించాడు. అతను కార్డుపై రాసి ఉన్న పేరు చదవగానే అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దగా అయ్యాయి. అభినవ్ వద్ద అక్రమ్ కార్డు ఉందంటే అభినవ్ అక్రమ్కు స్పెషల్ పర్సన్ అని అతను అర్థం చేసుకున్నాడు. నాతో మాట్లాడే ముందు మీ అమ్మ దగ్గరకు వెళ్ళి అమ్మాయిల్ని ఎలా గౌరవించాలో నేర్చుకో. పద. అభినవ్ చాందినిని తనతో తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇద్దరూ కారులో కూర్చున్నారు. కానీ ఎవరితోనూ మాట్లాడడం లేదు. గొడవ తర్వాత అభినవ్ చాందిని బ్రెయిన్లో ఏం నడుస్తుందో తెలుసుకోవాలనుకున్నాడు. కానీ ముందుగా అడిగి ఆమెకు అనుమానం పెంచే అవకాశం ఇవ్వాలనుకోలేదు. ఆర్ యు ఓకే? సారీ, నీ మూడ్ అండ్ లంచ్ రెండింటిని పాడు చేసినందుకు. నీకు ఓకే అయితే మనం తినడానికి వేరే చోటుకు వెళ్దామా? ఓకే, టుడే ఐఎమ్ ఫ్రీ. అభినవ్ ఆమె మాట విని కారును మరొక హోటల్ వైపు తిప్పాడు. కొంతసేపటి తర్వాత అతను ఒక హోటల్ బయట కారు ఆపాడు. అభినవ్ పైన ఉన్న బోర్డు చూసి ఆ తర్వాత చాందినితో కలిసి లోపలికి వెళ్ళాడు. ఈ హోటల్ ఇక్బాల్ది అని అభినవ్కు తెలుసు. ఇక్బాల్ హోటల్తో పాటు చాలా పెద్ద మాఫియా గ్రూప్ను కూడా నడుపుతున్నాడు. మాఫియా ప్రపంచంలో టైగర్ ఎంతగా ఎదిగాడో ఇక్బాల్ కూడా అంతే.
టైగర్ దగ్గర ఎంతైతే డబ్బు బిజినెస్ ఉందో ఇక్బాల్ వద్ద కూడా అంతే ఉండేది. వారిద్దరూ ఒకరికొకరు శత్రువులు. ఇక్కడ ఇక్బాల్ను తను డైరెక్ట్గా చూసే అవకాశం ఉందని అభినవ్ కనిపించింది. ఓకే, నీ గురించి నాకేం చెప్పకూడదని నువ్వు డిసైడ్ అయ్యావా? దేని గురించి? నిజానికి చాందిని మైండ్లో ఈ అనుమానం ఎందుకు వచ్చిందో అతనికి అర్థమైంది. అరే యార్, టెల్ మీ నౌ. అంత పెద్ద సీక్రెట్ ఏంటి? ఏంటి? ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు నువ్వు? నీ గురించి చెప్పమని అడుగుతున్నాను కదా. నా గురించి చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు. అభినవ్ ఇలా చెప్పి చాందిని నుండి తప్పించుకోవడానికి అటూ ఇటూ చూడడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఇక్బాల్ పేరు సిటీలోనే కాదు, దేశం మొత్తం మారుమోగుతోంది. అవును, మాఫియా నుండి టైగర్ అదృశ్యమైనప్పటి నుండి టైగర్ పేరు కూడా పోయింది. అప్పుడే అతని దృష్టి కొంతమందిపై పడింది. వారు చాలా తీవ్రంగా మాట్లాడుకుంటున్నారు. వారు టైగర్ గురించి ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారో అతనికి అర్థం కాలేదు. చెప్పు అభినవ్, నా నుండి ఏదైనా దాస్తున్నావా? లేదు, నేను నీ నుండి ఏం దాస్తాను? టైగర్ ఎక్కడికి పోలేదు. టైగర్ బతికే ఉన్నాడు. అతను త్వరలోనే తిరిగి వస్తాడు. నేను నీకు చెప్పాను కదా జానీ, ఎక్కువగా తాగొద్దని. నువ్వు కంట్రోల్ తప్పుతున్నావు, పిచ్చి వాగుడు వాగుతున్నావు. వీళ్ళకి ఎంత ధైర్యం! ఇక్బాల్ హోటల్లో టైగర్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళకి తాగింది ఎక్కువైనా అయి ఉండాలి, లేదా ధైర్యమైనా ఉండాలి. పిచ్చిగా మాట్లాడటమా? నువ్వే పిచ్చిగా మాట్లాడుతున్నావు. టైగర్ని ఇక్బాల్తో పోల్చడమా? విస్కీకి మరియు కళ్ళుకు ఏమైనా పోలికుందా? నేను చెప్తున్నాను, టైగర్ బతికే ఉన్నాడు. అతను త్వరలోనే తిరిగి వస్తాడు. జానీ మాటలకు అభినవ్ వెంట్రుకలు నెక్కబొడుచుకున్నాయి. కానీ తాగిన మత్తులో వాగుతున్నాడా లేక తన వద్ద ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా అని అతను తెలుసుకోవాలనుకున్నాడు. ఇక ముందు ఏం జరగబోతోంది? అభినవ్ నిజాన్ని తెలుసుకోగలడా? చాందిని అభినవ్ నుండి సీక్రెట్ తెలుసుకోగలదా? అభినవ్ వాళ్ళ మాటల్ని జాగ్రత్తగా వింటున్నాడు. ఇప్పుడు చాందిని కూడా అభినవ్ లాగే వారి మాటలు వింటోంది. వీళ్ళకి ఎంత ధైర్యం! ఇక్బాల్ హోటల్లో కూర్చొని టైగర్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళకి బాగా ఎక్కువైనా అయి ఉండాలి, లేదా ధైర్యమైనా ఉండాలి. చాందినికి ఎందుకో తెలియదు కానీ అభినవ్ తన నుంచి ఏదో దాస్తున్నాడు అనే ఆలోచన ఉంది. ఆమె ఇతరుల మాదిరిగా అభినవ్ పేదరికాన్ని చూడడం లేదు, కానీ ఆమె చూపు అతని ముఖంపైనే ఉంది. అభినవ్, అభినవ్, ఏమైనా అన్నావా నువ్వు? నువ్వు నా ఫ్రెండ్కి అబద్ధం చెప్తున్నావా? ఏ ఫ్రెండ్? అనన్య. ఓ అనన్య? లేదు, నేను ఆమెకి ఎందుకు అబద్ధం చెప్తాను? అలాంటిదేం లేదు. బట్ యు నో వాట్ చందని, నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అందుకే నేను ఇప్పుడే వెళ్ళాలి. నేను అనన్యకి హస్బెండ్ని. ఇంటికి కొంచెం లేట్గా వెళ్ళినా ఆమె నన్ను చంపేస్తుంది. పైగా నేను లేట్గా వెళ్ళడం ఆమెకు అస్సలు నచ్చదు. లేట్గా వెళ్తే ఆమెకి డౌట్ వస్తుంది. నీపై డౌటా? ఆమె నిన్ను అసలు ఇష్టపడదు. నీ గురించి అసలు ఆమె కేర్ కూడా తీసుకోదు. మరి ఆమె నీపై ఎందుకు అనుమానం పడుతుంది? ఎస్, నాకు తెలుసు. అయినా కూడా ఇప్పుడు నేను వెళ్ళాలి. నేను ఇంట్లో దింపడా? మనం మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? అభినవ్ ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా చాందినితో కలిసి హోటల్ నుంచి బయటకొచ్చాడు. వాళ్ల దగ్గరకు వెళ్లిన అభినవ్కు వాళ్ళు జానీని కొడుతూ ఉండటం చూశాడు. ఎందుకు కొడుతున్నారు అతన్ని? నీకేంటి సంబంధం? సంబంధం ఉంది, అందుకే ఇక్కడికి వచ్చాను. నీకు బతకాలనే ఆశ ఉంటే మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో, లేదంటే వీడిలాగే నిన్ను కూడా కొడతాం. అరే, ఈ లైన్ నేను నీకు చెప్పాలనుకుంటాను. ఇప్పుడు నువ్వు నా లైన్ చెప్పేశావు కాబట్టి నువ్వు ఎక్కువ దెబ్బలు తింటావు. నువ్వేమైనా హీరోనా? ఈ సిటీలో హీరోగిరి పనికిరాదని తెలియదా? ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో, లేదంటే అనవసరంగా ఒకరికి బదులు ఇద్దరికి గోతులు తవ్వాల్సి వస్తుంది. అభినవ్ దీనికేమీ సమాధానం ఇవ్వలేదు. అతను వాళ్ల వైపు చూస్తూ వారిని లెక్క పెడుతున్నాడు. వాళ్ళు వెనక్కి తగ్గగానే చివరికి అభినవ్ తన లెక్క పూర్తి చేసి ఇలా అన్నాడు. నువ్వు శ్మశానం వాడికి కాల్ చేసి చెప్పు 4 గోతులు తవ్వి ఉంచమని. అలాగే ఆ 4 పాతి పెట్టడానికి 2 వస్తారని చెప్పు. కొట్టండి. అభినవ్ కూడా వారితో పోరాడడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు. చూస్తుండగానే క్షణాల్లో అభినవ్ అక్కడ పరిస్థితిని మార్చేశాడు.
ఆ అబ్బాయి జానీ ఇప్పటి వరకు తాను బతికే అవకాశం లేదని అనుకున్నాడు. కానీ అతను స్వయంగా అభినవ్ విశ్వరూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అతనికి అభినవ్ దేవుడిలా కనిపిస్తున్నాడు. అభినవ్ ఆ గ్రూప్ లీడర్ను కొట్టిపడేయగానే అతను నొప్పికి అరుస్తూ ఉన్నాడు. ఇంతలో జానీ ఇలా అన్నాడు, భాయ్ ఎవరు నువ్వు? నన్నెందుకు కాపాడావు? అభినవ్ అతనికేమీ సమాధానం చెప్పలేదు. అతను కేవలం అతని కళ్ళల్లోకి చూస్తున్నాడు. ఆ వ్యక్తి అతనెవరో తెలుసుకోవడానికి ఉత్సాహపడుతున్నాడు. నేనెవరో నీకు చెబుతాను కానీ నువ్వు ఎవరికీ చెప్పనని ప్రామిస్ చేయాలి. అభినవ్ తన ప్రాణాన్ని కాపాడాడు. అభినవ్ కోసం ఈ చిన్న రహస్యాన్ని తన మనసులో ఉంచుకోవాలని అనుకున్నాడు. టైగర్. ఆ పేరు వినగానే అతను 2 అడుగులు వెనక్కి వేశాడు. జానీ ఆ మాట విన్నప్పుడు అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అతను కనురెప్పలు కూడా వాల్చకుండా అభినవ్ను చూస్తున్నాడు. తాను చూస్తున్నది కలనా లేక నిజమా అని అతనికి అర్థం కావడం లేదు. జానీ ఇంకా రెప్ప వాల్చకుండా అభినవ్ వెళ్తున్న వైపే చూస్తున్నాడు. కొద్దిసేపటి తర్వాత అభినవ్ హర్దేవ్ పాల్ సింగ్ ఇంటికొచ్చాడు. అభినవ్ లోపలికొస్తున్నప్పుడు రాజీవ్, షర్మిల మరియు కుటుంబ సభ్యులు ఒక విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. ఏం చేయాలో నాకు ఏమీ అర్థం కావడం లేదు. మనం గౌరవ్తో మాట్లాడాలి. కనీసం అతను అక్రమ్తో మన గురించి మాట్లాడతాడు. ఇప్పుడు అతనే మనకి హెల్ప్ చేయగలడు. కింగ్ కార్పొరేషన్స్ మద్దతు మనకి లభించే వరకు మన పని జరగదు. సరిగ్గా అదే సమయంలో అభినవ్ ఇంటి లోపలికి వచ్చాడు. అతనికి మొత్తం విషయం అర్థం కాలేదు. కానీ అతను విన్నదాని ప్రకారం అనన్య కంపెనీ ఏదో పెద్ద సమస్యలో చిక్కుకుందని అతనికి అనిపించింది. నాకేమనిపిస్తుందంటే మనం పాప్ క్లీన్ హోల్డింగ్స్ నుండి సపోర్ట్ తీసుకోవాలని. అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు? ఈ 2 కంపెనీలను టైగరే నడుపుతున్నాడు. మనలాంటి వాళ్ళు నేరుగా టైగర్ని కలవలేరు. ఈ రోజు వరకు ఎవ్వరూ అతన్ని చూడలేదు. మరి మనమేలా కలుస్తాం? బహుశా చరణ్ మనకు హెల్ప్ చేయగలడేమో. ఒక పని చేద్దాం, అనన్య ఇంకా చరణ్ల పెళ్లి ఖాయం చేస్తాను. అసలు అభినవ్ వల్ల మనకేం ఉపయోగం? అభినవ్ తన ముఖంపై చిరునవ్వు తెచ్చుకున్నాడు. అతను ఎంత అలిసిపోయినా తాను ఏం చేసొచ్చాడో వాళ్ళకి తెలియనివ్వకూడదని అనుకున్నాడు. నమస్తే. అభినవ్ సంతోషంగా నమస్తే చెప్పగానే షర్మిల, అనన్య మరియు రాజీవ్ అతనిని కోపంగా చూశారు. వారి కళ్లల్లో అసహ్యం కనిపిస్తోంది. వారి కళ్ళు చూసి అభినవ్ ఆశ్చర్యపోయాడు. వాళ్ళు నవ్వుతూ వెల్కమ్ చెబుతారని అభినవ్ అనుకోలేదు. కానీ మరి వారి కళ్లల్లో అతని పట్ల కోపం చూసి అభినవ్కు నచ్చలేదు. ఇప్పుడేం జరగబోతోంది? అసలు అందరూ అభినవ్పై ఎందుకు కోపంగా ఉన్నారు? అనన్య ఏ సమస్యలో చిక్కుకుంది? అభినవ్ ఆమె సమస్యను పరిష్కరించగలడా? తరువాత కథ తెలుసుకోవడానికి నెక్స్ట్ ఎపిసోడ్ను పాకెట్ ఎఫ్ఎం యూట్యూబ్ ఛానల్లో మాత్రమే చూడండి. మరియు టైగర్ రిటర్న్స్ అన్ని ఎపిసోడ్లు వినడానికి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.